వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం. మనతో పాటు శాంతో బయోటెక్నిక్స్ అధినేత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు. తెలుగువారికి, భారతీయులందరికీ, దక్షిణాది వారందరికీ వారు చాలా పరిచయమైన వ్యక్తి. వారిని ఇప్పటికే అనేక మంది అనేకసార్లు అనేక రకాలుగా ఇంటర్వ్యూ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇంటర్వ్యూలు తీరు కాకుండా వారిని విభిన్నంగా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాము. వారి జీవన విధానము, వారి జీవన శైలి, వారి అభిరుచులు, వారికి ఇష్టమైన అంశాలు, వారి ఆనందాన్ని ఎలా పొందుతారు, 10 మందికి ఆనందాన్ని ఎలా పంచుతారు, పొద్దున్న నిద్రలేచినప్పటి నుంచి పడుకునేంత వరకు తాను ఏ విధంగా శక్తివంతంగా తను నింపుకుంటారు, ఇవన్నీ అడుగుతూ ఈ ఇంటర్వ్యూలో కొత్త విషయాలు తెలుసుకుంటూ కొత్తగా ఆసక్తికరంగా తీర్చే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మీకు మోహన రాగం అంటే ఎందుకు అంత ఇష్టం? కొన్నిటికి కారణాలు ఉండవండి. కొన్నిటి విషయంలో అవ్యక్తంగా ఉంటేనే గౌరవంగా ఉంటుంది. అన్నీ వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మోహన్ రాగం అంటే దాంట్లో ఉన్నటువంటి స్వరాలు, వాటి అమెరిక తెలియని రోజుల్లో నా 9వ ఏట 10వ ఏట అప్పటికి టీవీలు లేవు. పాట వినడం అంటే ఎక్కడన్నా గ్రామ్ఫోన్ రికార్డు పెట్టి సభలోను, సభకు ముందుగాను సభ మధ్యలోనూ వినిపించే పాటలు, లేదంటే రేడియో. నేను స్కూల్కి సైకిల్ మీద వెళ్ళేవాడిని, హై స్కూల్కి. రేడియోలో పాట వస్తుంటే నాకు నచ్చిన అంటే పాట మధురంగా ఉంటే ఆగిపోయేవాడిని. ఆ సైకిల్ స్టాండ్ వేసి అక్కడ విని ఆ ఇంటి ముందు వీధిలో పోతున్నప్పుడు, అంటే ఆ రోజుల్లో రేడియో చాలా గొప్పగా వాల్యూమ్ ఎక్కువ పెట్టేవాళ్ళు. అంటే మా ఇంట్లో రేడియో ఉంది అని బాహాటంగా చాటుకోవటం. అందరిలో రేడియో లేవు కదా. అలాంటి సందర్భంలో ఆ పాట విని వెళ్ళిపోయేవాడిని. ఇట్లా అనేక పర్యాలు జరిగింది. అవన్నీ ఆ పాటలు నోట్ చేసుకునేవాడిని. ఈ పాట ఏమిటి, మళ్ళీ మళ్ళీ వినాలి కదా అని. మళ్ళీ దాన్ని తిరిగి పొందే అవకాశం లేదు. నా దగ్గర టేప్ రికార్డర్లు లేవు ఆ రోజుల్లో. ఎలా ఏమంటారు వాటిని, ఎల్పీలు ఉండేవి. అది ఆ సిస్టమ్ మా ఇంట్లో లేదు. గ్రామ్ఫోన్ రికార్డు హిజ్ మాస్టర్స్ వాయిస్ అని ఒక పెద్ద రేడియో మాత్రమే ఉండేది మా ఇంట్లో. కానీ నేను పాట పేరు రాసుకునేవాడిని. ఈ పాట భలే నచ్చింది నాకు అని. అట్లా రాసుకుంటూ పోయినటువంటి పాటలు 70-80 దాకా ఉంటాయి. మొట్టమొదటిగా మిమ్మల్ని ఆకర్షించిన ఆ పాట ఏంటి సార్? అది రాసుకున్న పాట అట్ట గుర్తులేదా? 9 ఏళ్ళు అంటే నా వయసు 75. అంటే 64-66 ఏళ్ల వయసులో ఏమి ఉన్నానో. కానీ అవన్నీ రాసుకున్నాను నేను. ఆ పాటలన్నీ 70-80 పాటలు అయిన తర్వాత అవన్నీ రికార్డు చేసుకోవాలని చెప్పిన ఆలోచన వచ్చిన సందర్భాలు వచ్చినాయి. అంటే అప్పటికి క్యాసెట్లు తయారైనవి, ఈ 2-in-1 వచ్చినాయి. ఇంజనీరింగ్ వచ్చేతలకి 2-in-1 చాలా పాపులర్. నేను చెప్పేది 67-68 ప్రాంతం. ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత అప్పటిదాకా నాకు సంగీత జ్ఞానం లేదు. ఇష్టమైన పాట సేకరించుకోకపోవడమే నాకున్నటువంటి కార్యక్రమం. జాబ్లో చేరాక సంగీతం నేర్చుకోవాలనుకున్నా. ఒక వీణ మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైన పాటల గురించి చెప్పాను. అట్లా చూసి వారిని, నీకు అన్నీ మోహన్ రాగాలే ఇష్టం అని చెప్పారు. అప్పటిదాకా నాకు మోహన్ రాగం తెలియదు. రాసుకున్న ప్రతి పాట కొన్ని ఉన్నాయిలేండి తేడా. కొన్ని హిందోళ ఉన్నాయి, మధ్యమావతి ఉన్నాయి, శుద్ధ సావేరి ఉన్నాయి. అవి కేవలం నేను కలెక్ట్ చేసిన 80-90 పాటల్లో సింగిల్ డిజిట్ నెంబర్లు 4, 3, 2. మిగతా ఎన్ని మోహన్ రాగం. 90% అన్ని మోహన్ రాగం. దాని అర్థం ఏమిటి? ఆ రాగం ఎందుకు ఇష్టం అంటే నాకు తెలియదు. ఇష్టం. పసిబిడ్డకి వాళ్ళ అమ్మ లోలపాట పాడితే హాయి అని అంటే ఆ గొంతు విని హాయిగా నిద్రపోద్ది. ఇంకెవరో వచ్చి పాడితే నిద్రపోకపోవచ్చు. తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల పాలకన్నా తీపి పాపాయికి అంటాడు వేటూరి. కరెక్ట్. సో నేను ఆ రకంగా వశమైపోయింది మోహన్ రాగానికి. తర్వాత మ్యూజిక్ మాస్టర్ దగ్గర వీణ నేర్చుకున్నప్పుడు నేను అడిగింది ఏంటంటే, సైర్ మీరు ఓనమాలు నేర్పించొద్దు, సరిగా జంప్ అయిపోండి, మోహన్ రాగంలో నాకు స్వరాలు నేర్పించండి, అది చాలు. అక్కడికి స్టార్ట్ అయింది మ్యూజిక్ లెర్నింగ్. అయితే ఎక్కువ కాలం సాగలేదు. నాకు అదే కారణాల వల్ల మానేశాను. తర్వాత మాత్రం మోహన్ రాగం ఉంటే ఎందుకు ఇష్టమో నేను ప్రయత్నం చేశాను. దాని మీద ఒక పుస్తకం రాయించాను బాలకృష్ణ ప్రసాద్ గారి చేత. ఆ రాగానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి స్వరాలు ఏమిటి,
ఏది అక్కడ ఆరోహణ ఎక్కడ అవరోహణ, దానికి మిగతా రాగాలకి ఉన్నటువంటి భేదం స్థాయి భేదాలు ఉంటాయి. అది ఏ మంత్రస్థాయిలో పాడాలన్నా తీవ్రస్థాయి తారస్థాయిలో పాడాలన్నా అవన్నీ కూడా ఆ మెడుకువలు అవన్నీ కూడా తెలుసుకుందామని ఆయన చేత రాసి పెట్టారు ఆయన మోహన్ రాఘవ్. నేను కలెక్ట్ చేసిన నేను కలెక్ట్ చేసిన పాటలు చాలా వరకు మోహన్ రాఘవ్ ఎక్కడో ఎత్తుక్కొని తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఆ రకంగా నా దగ్గర వాళ్ళ 3700 పాటలు ఉన్నాయి. వాటిల్లో సింహభాగం మోహన్ రాఘవే. ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు కూడా చెప్పలేను, అది ఇష్టం అనిర్వచనీయం. కానీ నేను రోగాలకి రాగాల చికిత్స అనేటువంటి ఒక వ్యాసం చదివాను. దాంట్లో కూడా ప్రత్యేక మెన్షన్ చేసింది మనోరోగాలకి, మనసు ప్రశాంతతకి, మనసులో ఉల్లాసానికి మోహనమే చాలు కదా. మోహనమే సమ్మోహనం. అది నాకు కీరవాణి గారు ఒక గిఫ్ట్గా ఇచ్చారు, వరప్రసాద సమ్మోహనం. అన్ని పాటలు సేకరించి ఆయన కూడా అద్భుతమైన మరాఠీ పాటలు కూడా సేకరించి పెట్టి ఇచ్చాడు ఆయన. సో నాకు ఈ పాట మీద ఎందుకు ఇష్టం అని నిర్దిష్టంగా చెప్పలేను, అది నన్ను బాగా ఆనందపడుతుంది. రాగం పుట్టపర్తి సత్యసాయిబాబా గారికి కూడా మోహన్ రాగం అంటే చాలా ఇష్టమని విన్నాను. ఓ ఎస్ రాజేశ్వరరావు గారు చేసిన పాటల్లో కూడా ఆయన కూడా ఇష్టమైన రాగాల్లో ఒక రాగం మోహన్ రాగంగా చాలామందికి తెలుసు. ఎస్ రాజేశ్వరరావు గారిని పుట్టపర్తి సత్యసాయిబాబా మోహన అని పిలిచేవాడట. అంటే ఆయన కూడా అంత వశపడ్డాడు ఆ రాగానికి. అసలు కృష్ణుడు తను గోపికలను సమ్మోహనపరిచింది వేణువుతో మోహన రాగంలోనే భావన నాకు. ఎందుకంటే బృందావన గీతికలన్నీ కూడా మోహన్ రావులో చేస్తారు. వీళ్ళకి ఆ ఆలోచన ఎలా వచ్చింది? భగవత్ ప్రేరితమే కదా. అంతే. బృందావనం గురించిన పాట ఉందంటే ఇన్వేరియబులీ దాన్ని మోహన్ రాగులో ట్యూన్ చేస్తారు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది తర్వాత చూస్తే అది మోహన్ రాగం అవుతుంది. అదే ఇది నా పరిస్థితి కూడా అదే మీ చిన్న వయసులోనే మోహన్ రాగం మిమ్మల్ని వెంటాడుతూ అలా ఇప్పటిదాకా ఇంకా మోహన్ రాగంతో మీ ప్రయాణం సాగుతూ దాదాపు 3700 పాటలు సేకరిస్తే అందులో సింహభాగం మోహన్ రాగంలోనే ఉన్నాయి. సరే, మీ జీవితంలో అనేక మంది పెద్ద వాళ్ళతో మీరు ప్రయాణం చేశారు, సాంగత్యం జరిగింది. బాలు గారు, బాపు గారు, రమణ గారు, ఇలా అనేక చాగంటి కోటేశ్వరరావు గారు, అనేక మంది వ్యక్తులు ఉన్నారు. మీ జీవితంలో మీకు ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళు, మీకు కొత్త శక్తిని అందించిన వాళ్ళు. మీరు దేశానికి ఔషధాన్ని ఇస్తే మీకు వాళ్ళు ఇంకో రకమైన దివ్య ఔషధాన్ని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ జీవితంలో పివి నరసింహ గారి పాత్రను ఎలా చూడాలి సార్? ఆయన నా మీద అభిమానం కొద్దిపాటి ఉండొచ్చు, ఎక్కువ పరిచయం లేదు. వారి స్థాయి చాలా పెద్దది. కానీ అప్పటికే ఆయన రాజకీయంగా కొంత ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఆయన ఆ లైబ్రరీకి బేగంపేటలో ఉన్నటువంటి దానికి వచ్చేవారు, చాలా పుస్తకాలు చదువుతూ ఉండేవారు. నేను ఆ లైబ్రరీకి వెళ్ళేవాడిని. వారికి నాకు భాషా సంబంధమైనటువంటి ఒక సాన్నిహిత్యం మాత్రం ఉండేది. ఇది చదివారా, ఈ పుస్తకం బాగుంటుంది, అది చదివారా, ఈ పద్యం చూడండి ఎంత బాగుంటుందో. ఇవే కొద్దిపాటి పరిచయంలో బహుశా నా అభిరుచికి ఇష్టపడి ఉండొచ్చు, నా వ్యక్తిత్వం ఆయన తెలియదు. ఆయన అలాంటి కొద్దిపాటి పరిచయంలో నా గురించి, నేను చేస్తున్న పని గురించి తెలుసుకొని యథాలాపంగా ఒక ఒమాన్ ఫారిన్ అఫేర్స్ మినిస్టర్తో ప్రస్తావన చేశారు. ఒక పిచ్చివాడు బయోటెక్నాలజీ బేస్డ్ వ్యాక్సిన్ చేయాలనుకుంటున్నాడు, స్వదేశీ పరిజ్ఞానంతో అన్నటువంటి కంకణం కట్టుకున్నాడు, ఏటికి ఎదురుతున్నాడు. పాపం సరైనటువంటి అవకాశం లేదు, ప్రోత్సాహం లేదు. అంటే మీ ప్రయాణం అంతా పివి గారికి అర్థమైపోయింది. ఎక్కువ చెప్పలేదు. నేను స్ట్రగుల్ అవుతున్నానండి, ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఇది మనకు అవసరం వ్యాక్సిన్, మన స్వావలంబన స్వయం సమృద్ధి భాగంలో ఇది చేయాలి అని ఇట్లాంటి 2-3 మాటలే చెప్పాను, అంతకని ఎక్కువ చెప్పలేదు. నాకు వాళ్ళు డబ్బు ఇవ్వలేదు, వీళ్ళు డబ్బులు కూడా చెప్పలేదు నేను. వాటికే ఆయన అర్థం చేసుకున్నారు. అది ఒక ద్రష్ట, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఆర్తిని చెమ్మని గుర్తించాలి. ఆయన గుర్తించారు. గుర్తించి నేను అడగలేదు నాకు సాయం చేయండి, అది కూడా అవస్థపడుతున్నాను, మన సంకల్పం మంచిది కనుక ఏనాటికైనా సిద్ధిస్తున్న నమ్మకం ఉంది సార్ అని చెప్పేవాడు ఆయనతో. ఆయనకి నేను ధైర్యం చెప్పేవాడు, ఆయన విని ఊరుకునేవాడు. చాలా గుంభరం, అసలు ఎక్కడ మొహంలో ఎక్స్ప్రెషన్స్ కనపడవు. ఆయన అనుకోకుండా ఎవరితోనూ ఒమాన్ ఫారిన్ అఫేర్స్ మీద చెప్పడం, ఆయన ఇక్కడికి రావడం, సహాయం చేయడం అన్నీ జరిగిపోయినాయి. ఇవన్నీ భగవత్ ప్రేరిత. నేను ఆయనకి సాష్టాంగపడి చాగలపడి నాకు సహాయం చేయండి మహానుభావ అని అనలే, అడగలేదు కదా వీడికి నువ్వు చేయాలని అనుకోలే. ఇక్కడ అవసరం ఉంది అని గుర్తించాడు,
భగవత్ ప్రేరితం, ఆయన స్వయంచాలితం సహాయం చేశారు నాకు చెప్పకుండా. మీరు చేస్తున్న సినిమాని కూడా చెప్పలేదు. మీరు చేస్తున్న ఆలోచన ఆశయం పట్ల ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్, దేశభక్తితో ఆయన మీ వైపు నిల్చొని, అంటే శాంతా బయోటెక్స్ టెక్నిక్స్ అనేది ఆ వ్యాక్సిన్ రావడం కానీ, ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడం కానీ, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇండిజినస్ మొట్టమొదటి మన వ్యాక్సిన్ ఇవ్వటం, ఆ నిర్మాణం వెనకాల పివి గారి పాత్ర ఉన్నదనేది మనం ప్రపంచాన్ని తెలియజేయాలి. ఆశీస్సులు ఉన్నాయి. ఆశీస్సులు పాత్ర కన్నా అదే ఆశీపూర్వకంగా అబ్బాయి వీడి సంకల్పం నెరవేరాలి అనుకొని ఎక్కడో ఒక మాట అన్నారు, జరిగిపోయింది. నెలగా బాపు రమణలో సార్ రమణ గారు కొంచెం మాట్లాడుతుంటారు, పర్వాలేదు. బాపు గారు చాలా గుంభనంగా మౌనంగా ఉంటారు. తర్వాత వాళ్ళకి అందరూ అంత తొందరగా ఇష్టపడరు, చాలా ఎక్కడో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. బాపు గారు ముఖ్యంగా. బాపు గారు మీ వైపు ఎందుకు అంత ఆకర్షితులయ్యారు? అంటే వాళ్ళు ఇద్దరూ రండి, ఎవరు ముందు ఆకర్షితులయ్యారు అని చెప్పాల్సి వస్తే వ్యక్తం చేసిన రమణ గారే కనిపిస్తారు. బాపు గారు వ్యక్తం చేయరు, కానీ ఇష్టంగా ముద్దుగా చూసేవారు అంతే. చూసి చేతితో ఇట్టు అనుకుంటుండేవాళ్ళు, అదేమిటో మనకు తెలియదు. రమణ గారు మాత్రం వ్యక్తం చేసేవారు. చాలా అరుదుగా చూస్తామండి పరిశ్రమల్లో ఉండి వాళ్ళకున్నటువంటి హడావిడి, వాళ్ళకున్నటువంటి ఆదుర్దాలు, వాటికున్నటువంటి ప్రాధాన్యాలు పక్కన పెట్టి మాలాంటి వాళ్ళతో మీరు సమయాన్ని గడపాలని అనుకోవడం, మా గురించి మీరు పదే పదే మా ఇంటికి రండి రండి అని ఆహ్వానించడం, వచ్చాక మాకు మీకు చేసే మర్యాదలు, మీ కళలో ఆ ఇష్టం చూస్తే ఆనందం ఆశ్చర్యం కూడా ఇస్తుంది. ఇండస్ట్రీస్లో ఎవరట్టు ఉండరు సార్. సాటి ఇండస్ట్రీస్తో ఏదో బేరసారాలు కుదుర్చుకునే పద్ధతిలో ఉంటాయి. అవన్నీ ఎలా ఉంటాయంటే ప్రాపంచికంగా ఉంటాయి, అలౌకికంగా ఉండవు. మీరు చాలా తేడాగా ఉంటారు, మాకు చాలా ఇష్టపడ్డారు. అందులో మీరు మాట్లాడే మాటలో కానీ మీరు 2 లైన్లు రాసినా వాటిలో ఏ అక్షరం ఎక్స్ట్రా ఉండదు, ఏ అక్షరం తక్కువ ఉండదు. ఏ అక్షరం ఎక్కడ ఉండాలో అక్కడే కరెక్ట్గా పొదుగుతారు మీరు అన్నారు. ఆయన వాడిన పదం మీరు అక్షరాన్ని పొదగలరు, అది గమనించాను నేను అన్నారు. అంటే బాపు గారు పక్కనే ఉండి ఏమీ మాట్లాడలేదు. ఆయన వైపు నేను చూశాను. ఆయన ఈయన చెప్పేది ఇష్టపడుతున్నాడా, ఇది బోరు కొట్టుకున్నాడు. బాపు గారు అంతే అంతే అన్నారు. ఫస్ట్ టైం వినడం ఆయన మాట. అంతే అంతే అంటే ఆయన 5-6 గంటలు ఉపన్యాసం ఇచ్చినట్టు. అంతే అంతే అన్నారు. తర్వాత రెగ్యులర్గా వచ్చేవారు, చాలా ప్రేమగా ఉండేవారు. ఒక పుస్తకాన్ని నాకు అంకితం ఇచ్చారు. అంకితం ఇస్తూ ఆయన అద్భుతమైనటువంటి ఇది కూడా రాశారు. దాని బొమ్మ బాపు గారికి ఇచ్చారు, నా బొమ్మ. నాకు మర్చిపోరానటువంటి అనుభూతి. చివరి రోజుల్లో బాపు గారిని హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారితో పాటు నా చెయ్యి, వీల్ చైర్ తోసిన నా చేతులు కూడా ఉపయోగపడ్డాయని ఒక తృప్తి. ఆ మహానుభావులు కదా, వాళ్ళకి సేవ చేయడం కన్నా, అంటే నేనేమి రోజు అక్కడ కూర్చొని సేవ చేయలేదండి. యాదృచ్ఛంగా ఆయన చూద్దామని పోయాను. పోతే బాలసుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారంటే, నేను ఆల్రెడీ హాస్పిటల్ తీసుకొచ్చున్నాను అబ్బాయిని, వీడికి వచ్చి అన్నారు. హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఆయన చూశాను, వీల్ చైర్లో ఉన్నారు. బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం అంటే ఒక్కరోజు అక్కడ ఉండి వచ్చేసాను. ఆయన లాస్ట్ బర్త్డే మా ఇంట్లో జరిగింది. ఆయనకి ఇష్టమైన బాలసుబ్రహ్మణ్యం గారిని పిలిచాను, తరికాళ్ళ బరణ్ని పిలిచాను. ఆయనకి ఇంకొక ఇష్టమైన ఒక వ్యక్తి ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన కూడా పిలిచాను. చాలా హ్యాపీ. కానీ ఆయన పిలవద్దు అన్నారు. నిజానికి మీ బర్త్డే కదండి అందరిని పిలుస్తారన్నారు. వద్దండి, నన్ను ఈ స్థితిలో చూసి వాళ్ళు తట్టుకోలేరు అన్నాడు బాపు గారు. అదేమిటండి ఎలా అంటారంటే, వద్దండి, నేను హాయిగా వాళ్ళతో జోకులు చెప్పేవాడిని, వాళ్ళు నవ్వేవాళ్ళు. నేను ఇవాళ జోక్ చెప్పే పరిస్థితిలో నేనే పెద్ద జోకర్లాగా అయిపోయాను, చూడండి నా పరిస్థితి అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. వాళ్ళు ఎవరు పిలవకండి అన్నారు. నాకెందుకో బాధ అనిపించి, బహుశా ఇది ఆయన చివరి బర్త్డే కావచ్చు అని పిలిచారు అందరినీ. ఒక 10-12 గోపీచంద్ వచ్చాడు, గురువారెడ్డి వచ్చాడు. వీళ్ళందరూ ఆయనతో సమయం గడిపారు. తిరుపతి నుంచి దుర్గాప్రసాద్ గారు కూడా పిలిచారు, ఆయన కూడా వచ్చారు. వచ్చి ఆయనతో గడిపారు టైం. ఆ తర్వాత 4 నెలలకే చనిపోయారు. రమణ గారి పుస్తకం కోతి కొమ్మచ్చి మీరు తీసుకొచ్చారు కదా పుస్తకం. అవును, మీరే దాన్ని అంటే మాకు అవకాశం ఇవ్వండి అని అడిగాము. అది స్వాతిలో వచ్చినవే, దాన్ని పుస్తకంగా వేద్దామని చెప్పని ఎంబీఎస్ ప్రసాద్ నేను అనుకున్నాం. అది ఒక వారపత్రికలో ఒక శీర్షికలాగా రావడం వేరు, పుస్తకంగా వేయడం, అందంగా వేయడం వేరు. తగిన ఫోటోగ్రాఫ్లు, పొందిక, అమర్చటం, లేఅవుట్ అంతా ఉంటాయి కదా. దాంట్లో ప్రసాద్ సిద్ధహస్తుడు. ఆయన సహకారాలతో నేను చేయగలిగేవాడిని కాదు. ఇద్దరం కలిసి దాన్ని పూనుకున్నాం.
వాళ్ళు కూడా అనుమతి, బలరాం కూడా పెద్ద మనసు చేసుకొని మాకు ఒప్పుకున్నాడు. స్వాతి బలరాం గారు స్వాతిలో వచ్చింది అది. అవును. వీళ్ళు ఒప్పుకున్నారు, చేసాం. కోతి కొమ్మొచ్చి, ఇంకోతి కొమ్మొచ్చి, ముక్కోతి కొమ్మొచ్చి అద్భుతంగా ఉన్నాయి. ఆ ముక్కోతి కొమ్మొచ్చి బహుశా మాకే రైట్గా రాశారు, స్వాతిలో లేదు. రాస్తూ మధ్యలో పెన్ క్యాప్ పెట్టేశారు. నిజానికి ఇక రాయలేని కూడా చెప్పారు మాకు. కొంత నేనైతే ఆవేశపడి, అంటే మనకి ఎంత స్వార్థం లేకపోయినా కొన్ని సందర్భాలు బయటపడతాం. అది కాదండి, మీరు అందరి గురించి రాశారు, మాతో ఇంత సన్నిహితం ఉంది మీకు, మా గురించి ఎందుకు రాయలేదు, మా గురించి కూడా రాయకుండా మీరు ఎట్లా అలసిపోతారు, అలసిపోవడానికి లేదన్నా. రాయాలనే ఉంది బాబు, గుండె నిండా ఉన్నారు మీరు, కానీ కక్కలేకున్నా మీకు ఇట్లే అంతే అన్నారు ఆయన. అన్న రెండో రోజు చనిపోయారు. ఆ గుండెలో రాసుకున్నాడు ఆయన మీ గురించి, రాయలేకపోయారు. అదే ఏ మా గురించి ఏం లేదు. ఆయనకి ఇష్టం లేని మనుషుల గురించి పేజీలు రాశారు, ఇష్టమైన మనుషుల గురించి పేజీలు రాశారు. మేము ఇష్టమైన మనుషులమే. ప్రసాద్ గురించి కానీ నా గురించి కానీ. ప్రసాద్ అయితే చాలా సేవ చేశాడు ఆయనకి. ఆ ముళ్ళపూడి సాహితీ సర్వస్వం అని 7 వాల్యూమ్స్ తీసుకొచ్చాడు. చాలా కృషి అండి అది. ఆ అబ్బాయి చేసిన పని అంతా ఎంత కాదు. కానీ ఆయన గురించిన ప్రస్తావన లేదు. తరచుగా నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు. అదే మా ఇంటికే వచ్చేవాడు, నేను ప్రసాద్ కూడా మా ఇంటికి పిలిచేవాడిని. నా గురించిన ప్రస్తావన లేదు. అలాంటి వాళ్ళ హృదయంలో మేము ఏ రకమైనటువంటి పారాగ్రాఫ్లో ఇమడతాము, ఏ రకమైన వాక్య నిర్మాణంలో కుదుర్చుకొని కూర్చుంటాము చూసుకోవాలి, ఉంటుంది కదా. ఉంటుంది. అదే ఇప్పుడు కెమెరామెన్ వచ్చితే నన్ను ఎంత అందంగా తీస్తాడు ఫోటో అని అనుకుంటాం. అవును. ఆయన రచనలో, ఆయన వ్యూహంలో, ఆయన ఊహలో, ఆయన భావనలో వరప్రసాద్ ఎలా ఉంటాడో ఆవిష్కరించుకోవాలి కోరిక ఉంటుంది కదా. ఉంటుంది. అది బాబు గారు బొమ్మగా ఇచ్చారు కానీ రమణ గారు ఆయన మాటల బొమ్మలో ఇవ్వలేదు. అది అంటే 2 ఆశయపూర్వకమైనటువంటి గుణశీలుడు వరప్రసాదుడికి అంకితం ఇచ్చారు అంతే. గుణశీలుడు అన్నారు. గుణశీలుడు ప్రేమాస్పదుడు ఏదో రాశారు. ఆ పదాలు కూడా వాళ్ళు వాడరు అసలు, చాలా ఆచితూచి వాడతారు వాళ్ళు. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అని మాత్రం తెలుసు. అప్పుడప్పుడు మద్రాసు నుంచి ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవారు. ఆయనే చేసేవారు. నేను వాళ్ళు డిస్టర్బ్ చేయడం చేసేవాడు. తరచుగా వారే ఇద్దరే ఫోన్ చేసేవారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బుక్ కూడా మీరు తీసుకొచ్చారు. అది ఆ విధంగా పుస్తకాలు ఇవ్వడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. తమిళని చాలామంది ఉన్నారు, ఆవిడ ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆవిడ ఎంఎస్ సుబ్బలక్ష్మి కీర్తనలు, పాటలు కూడా చిన్నప్పటి నుంచి మీకు బాగా ఇష్టమా? ఎలా సార్? బాగా ఇష్టంగా వినేవాడినండి. కానీ ఆ పుస్తకం రాయమని అయితే నేను చెప్పలేదు. అది నా ఆలోచన కాదు. కానీ నేను క్రెడిట్ తీసుకోవడం ధర్మం కాదు. అమ్మాయి పల్లవి సావిత్రి అనే పుస్తకం రాసింది. చూసి ఆశ్చర్యపోయాను. సావిత్రి కూడా నేను రాయమని లేదు, కానీ సావిత్రి గురించి రాస్తున్నాను అంకుల్, మీరు సహాయం చేయాలని అడిగింది. ఏం సహాయం కావాలమ్మా చెప్పి చేస్తాను. మీకు సావిత్రి గారు తెలుసట కదా అండి. తెలుసమ్మా, కుటుంబంలో వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి మధ్యలో వాళ్ళ అల్లుడు నాకు క్లాస్మేటు, గోవిందరావు హై స్కూల్లో క్లాస్మేట్. ఆయన ద్వారా పరిచయం ఉంది. ఫోటోలు ఇవి కావాల్సి వస్తాయి కదా నీకు ఈ పుస్తకానికి, నేను ఏర్పాటు చేస్తాను. ఇంకా కూడా ఒక పని చేస్తాను, ఆమె గురించి ఇంకా క్షుణ్ణంగా తెలియాలంటే ఆమె మనోభావాల గురించి, కొన్ని సంఘటనల గురించి నీకేమైనా క్వశ్చన్ మార్క్స్ ఉంటే, వాళ్ళ అమ్మాయి విజయ చాముండేశ్వరి కూడా నా బాగా తెలుసు, నా స్నేహితుడు భార్య కదా, నిన్ను మద్రాసు పంపిస్తా, వాళ్ళ ఇంట్లో ఉండి 2 రోజులు ఫోటోలు సేకరించుకో, అమ్మాయితో మాట్లాడు అన్నా. ఆ సహాయం చాలంది. చేసింది, బాగా తీర్చిదిద్దింది. దాన్ని నేనే పబ్లిష్ చేశాను ఇష్టపడి. ఆ సావిత్రి పుస్తకం బాగా చాలా పాపులర్ అయింది. ఆ రచనా విధానం అది చరిత్ర కానప్పటికీ దాంట్లో కల్పితం ఉంది. ఎవరో ఒక హాలీవుడ్ యాక్టర్స్ని తీసుకొచ్చి ఈమెతో పరిచయం ఉన్నట్టుగా ఒక క్యారెక్టర్ని ప్రవేశపెట్టి సావిత్రి పాత్రను ఎలివేట్ చేశారు. అది కల్పన. ఆ కల్పన కూడా మనుషులు యాక్సెప్ట్ చేశారు. అదే సజీవంగా తీసుకున్నారు దాన్ని. ఆ అమ్మాయి హేవర్త్ అనుకుంటా, ఏదో రోజా హేవర్త్ ఏదో ఉంది. ఈ అమ్మాయిలో రచనా వైభవం ఉందని చెప్పి అనుకున్నాను. నెక్స్ట్ పుస్తకం ఏమిటి అని చెప్పి అనుకున్నప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి అనుకుంటున్నాను అంకుల్ అంది. ఇంకా 2-3 పేర్లు చెప్పింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి అయితే చేయమ్మా బాగుంటుంది, సంగీతానికి మనం మహాతల్లి కదా, సంగీత సామ్రాజ్యానికే ఆమె రాణి. అలాంటి రాణి కొలుచుకుంటే నీకైనా మంచిది. నాకు రాణి దాని మీద పట్టుబట్టి చేసింది. 3-4 సంవత్సరాలు అవస్థపట్టి రాసింది.
దాన్ని నేనే పబ్లిష్ చేశాను. అవకాశం నేనే అడిగి పుచ్చుకున్నా. ఆమె నాకు ఇవ్వలే. నేను చేస్తానమంటే యుద్ధంకులు నేను చేసుకుంటానంటే కాదమ్మా నేను చేస్తాను. అది రెండుకి మంచి సభలు పెట్టగలిగాం. ఆవిష్కరించడంలో మొదటి పుస్తకం సావిత్రి గారి పుస్తకానికి అక్కినే నాగేశ్వరరావు గారు ఆయన వచ్చారు, ఆవిష్కరించారు. దీనికి బాలసుబ్రహ్మణ్యం, చాగంటి కోటేశ్వరరావు గారు మా గురువు గారు ఇద్దరు వచ్చారు. సరే, తర్వాత బాలుగారు మీరు ఒకరినొకరు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అనుకునే బంధము అది సరే నెల్లూరు యాసలో మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎప్పుడు ఏర్పడింది, అది ఎలా సాగింది సార్? నిజానికి ఆయన నాకు లేటుగా తెలిసారు. ఆయన నెల్లూరు, మాది నెల్లూరు అయినా కూడా నాకు తొలి పరిచయం వాళ్ళ నాన్నగారితో, సామమూర్తి గారు, హరికథా భిక్షు ఆయన. నేను 6వ తరగతి 7వ తరగతి చదివే రోజుల్లో మా ఇంటి దగ్గర కన్యకా పరమేశ్వర దేవస్థానం ఉండేది నెల్లూరులో. అక్కడ తరచుగా ఆయన హరికథలు చెప్పేవారు. నాకు సంగీతంతో పరిచయం ఆయన హరికథా రూపంలోనే సంగీతం పరిచయం. మీకు తెలుసో తెలీదో విశేషం ఏంటంటే హరికథ చెప్పేవాళ్ళు కూడా ఎన్నుకునే రాగాలు మోహనం ఒకటి, దరువుకు బాగా పనికొచ్చే రాగాల్లో అదొకటి. ఆయన ఎక్కువగా పద్యాలు కానీ మాటనే సాగదీస్తూ చెప్పే పద్ధతి కానీ మోహన్లో ఉండేది. అది అప్పుడు తెలియదు, ఇప్పుడు అనుకుంటే చూస్తే తెలుస్తుంది. కొన్ని రికార్డ్స్ విన్నాను ఆయన హరికథలు తప్పనిసరిగా వెళ్ళేవాడిని. హరికథ తర్వాత కనికా పరమేశ్వర దేవస్థానంలో పెట్టే పులిహోర చాలా ఇష్టమైనట్టు పదార్థం. అది వైశ్యులు నడిపేది. ఎంత బాగా చేసేవాడండి ఆ ప్రసాదం. ఆయన అమృతం, ఆ తర్వాత అమృతం, ప్రసాదం. అక్కడి నుంచి పరిచయం. తర్వాత ఈయన వాళ్ళ అబ్బాయిని నాకు తర్వాత చాలా కాలం తర్వాత తెలిసింది. వాస్తవానికి తొలిమలి ఆయన పాటల్లో లేత గొంతు ఘంటసాల గారి గొంతు సరిసమానంగా లేదన్నటువంటి ఒక రకమైన అభిప్రాయంలో ఉన్న మనిషిని నేను. బాలసుబ్రహ్మణ్యం గారు తేలగా ఉంది గొంతు, లీలగా ఉంది, మా ఘంటసాలలాగా స్ట్రాంగ్గా లేదు అనుకునేవాడిని. దాంట్లో మాధుర్యం చూడలే. దాంట్లో ఘంటసాల గారికి ఉన్నటువంటి పటుత్వమైన గొంతు లేదు అన్నటువంటి నెగటివిటీ ఉండింది. ఆయన ఎవరో బాలసుబ్రహ్మణ్యం గారు కొత్తగా వచ్చారు. మేడంటే మేడ కాదు ఫస్ట్ ఆయన పాటని వినది సుఖదుఖాల్లో. నాకు అంతగా ఓకే, ఇట్స్ ఓకే అన్నట్టుగా ఉండేది. అబ్బాయి నెల్లూరని తెలుసు కానీ పలానా వారి అబ్బాయి అని తెలియదు. తర్వాత కాలంలో తెలిసింది. ఎప్పుడు 1973లో 74లో తెలిసింది. అప్పుడే తెలిసింది. 74 తెలిసింది. 74 తెలిసాక నేను ఎప్పుడు కలవలేదు. శాంత ప్రారంభించాక 92లో ఒక ఎయిర్ క్రాఫ్ట్లో కాలికి కాస్టింగ్ వేసుకొని ఒక క్రచెస్ పట్టుకొని వచ్చి ఎక్కారు. ఆయన సీట్ అక్కడ, నా సీట్ ఇక్కడ, మధ్యలో ఇంకొక రో ఉంది. నేను వెళ్ళి నమస్కారం బాలసుబ్రహ్మణ్యం గారు, నా పేరు వరప్రసాద్ అన్న. నమస్కారం అండి అన్నారు. కాలికేమైంది అంటే చెప్పారు, యాక్సిడెంట్ అయింది. నాకు మీ నాన్నగారు బాగా తెలుసు, నాకు మీ నాన్నగారు అంటే చాలా ఇష్టం. ఇదేంటండి ఎలా అంటారు మీరు? అందరు నేను ఇష్టమని నా దగ్గర సంతకాలు పెట్టుకుంటారు, ఫోటోలు దిగి డైరెక్ట్గా మా నాన్నగారి గురించి చెప్పి మీరు ఒక రకంగా మీకంటే మీ నాన్నగారు నాకు ఇష్టం ఉన్నట్టుగా చెప్పారే అని నవ్వాడు. నిజానికి అదే నిజం అంటారు. అది కూడా చెప్పాను. అదేంటిది అన్నారు. నాకు ఘంటసాల గారి అంటే ఇష్టం, మీ నాన్నగారు హరికథ అంటే ఇష్టం, ఈ రెండు ఇష్టం అన్న. బట్ చూసి మీది ఏ ఊరండి అన్న. మాది నెల్లూరు అండి అన్న. వెంటనే అబ్బాయా ఇంత నిజాయితీగా ఊరు చెప్పరు, వచ్చి మొహం మీద పొగడతలు అవన్నీ నాకు అనవసరం. ఇట్లా చెప్పినోడు ఎవడు లేడు. మా నాన్న పాటే బాగుంటుంది, ఘంటసాల పాటే బాగుంటుంది, మీ పాట కన్నా మీ పాట కన్నా అనలేదు కదండి అన్న. అదేలే అర్థం. అబ్బాయి నీ స్వచ్ఛత నాకు నచ్చింది అన్న. అప్పటి నుంచి అబ్బాయి మొదలెట్టాడు. తరచుగా కలిసేవాళ్ళం. తర్వాత ఆయన ఇంకోసి కూడా చెప్పాను, మీ పాట కన్నా మీ మాట నాకు ఇష్టం. పాట ఎవరో రాస్తారు, ఒక కవి ఒక సన్నివేశానికి అనువైనటువంటి సందర్భోచితమైనటువంటి కథని చెప్పే ప్రయత్నం చేస్తూ పాటను పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ పాట రాస్తాడు. అది మీరు పాడతారు, మీరు పాడతారు. అది మీ భావం మీ గుండెలోంచి వచ్చింది కాదు, మీ పెదాల్లోంచి వచ్చింది. కానీ పాటని మీరు అనుభవించి ఆస్వాదించి పాడతారన్న పేరు మీకుంది కాబట్టి పాట బాగా శుభ్రంగా వస్తుంది. కానీ మీ ఆలోచన క్రమంలో వచ్చిన పాట కాదు అది. మాట మీ ఆలోచన క్రమంలోంచి వచ్చింది.
మీ మాటలు నాకు చాలా తీపి, మీ పాట కన్నా మీ మాట నాకు చాలా ముఖ్యమని మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను, చివరి వరకు అదే చెప్పాను. అప్పటికి పాడుతా తీగ మొదలైందా? మొదలైంది. నన్ను పిలిచారు గెస్ట్గా. నాకు సంగీతం పెద్దగా తెలియదు, నేను ఇక్కడ జడ్జిమెంట్గా కూర్చోవడం కాదు అంటే, కాదు నువ్వేదో జడ్జిమెంట్ ఇస్తావని కాదు, నీకు అంత ఇష్టం కదా పాటల మీద, ఒక రకమైన నువ్వు ఒక పూజలాగా, ఒక యజ్ఞంలాగా ఒక తపస్సు చేసావు కదయా, ఇన్ని పాటలు సేకరించుకున్నావు, ఇన్ని పాటలు రాయించావు, స్వరం చేస్తున్నావు, నీకన్నా ఎవడు నాకు బెస్ట్ గెస్టు, సంగీతానికి నువ్వు ఒక రకంగా చేసే సేవ గురించి పిలుస్తున్నా, నువ్వు జడ్జిమెంట్ చేయక్కర్లేదు, రా నా పక్కన కూర్చో అన్నాడు. చాలా ఆనందం వేసి వెళ్ళి కూర్చున్నా. దానికి తగ్గట్టుగానే మధ్యలో పాటలు పాడతారు, ఈయన ఏదో కామెంట్ చేస్తారు, మీ అభిప్రాయం చెప్పండి అని ఒక యాంకర్ చెప్తూ ఉంటుంది. నేను ఎప్పుడు నా అభిప్రాయం చెప్పలేదు. నాకు బాగా ఇష్టమైన పాట ఇది, ఆ అమ్మాయి బాగా పాడిందో లేదో కూడా కాదు, నాకు ఇది ఇష్టమైన పాట, ఇది నేను ఫస్ట్ టైం విన్న పాట, నేను ఎప్పుడు వినని పాట. ఇంకోటి ఏంటంటే, ఇది ఏ రాగం నాకు గురువు గారు చెప్పాలి, పక్కనే ఉన్న మా ఆయన్ని పెద్దబ్బాయి అనలేదు అక్కడ, ఆయన అనేవాడు మా చిన్నబ్బాయి, నాకన్నా వయసులో 1 year చిన్న ఈయన, నేను పెద్దబ్బాయి ఆయన చిన్నబ్బాయి అని ఆయన పరిచయం చేసేవాడు. నేను ఎప్పుడు ఆ చదువు తీసుకోలేదు. కానీ ఆయన అసలు ఆ జడ్జిమెంట్ సీట్లో నన్ను కూర్చోబెట్టడానికి ఆయన పిలవడమే ఆయన ఔదార్యానికి. నాకు ఏ రకంగా ఏమీ తెలియదు. జనరల్గా ఆయన పక్కన కూర్చున్న వాళ్ళందరూ కొద్ది సంగీతంతో పరిచయం ఉన్న వాళ్ళు కూర్చుంటారు. బాలు గారితో స్నేహం మీకు అలా చివరి వరకు కొనసాగింది. చాలా ఎంత గొప్ప మనస్సు అయింది, ఎంత విశాలమైన మనస్తత్వం. తన లోపాలు చెప్పేవాడు, నేను దెబ్బతిన్నది ఇక్కడ అని చెప్పేవాడు. అన్నిటికన్నా ముఖ్యంగా తనకన్నా గొప్పవాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కేసి చెప్పేవాడు, ఎంతమంది గురించి చెప్పేవాడు. తర్వాత బాలు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్మృతి కేంద్రంగా, ఆయన స్మృతిగా ఏదైనా చేయాలనుకున్నారు కదా, అదేం జరిగిందా సార్? జరగలేదండి. ఒక్క నెల్లూరుకి మాత్రం ఒక ఆడిటోరియంకి ఆయన పేరు పెడుతున్నాడు జగన్, ఒప్పుకున్నాడు. అంటే జగన్ నేను డైరెక్ట్ కలిసి కూడా అడగలేదు, సూచనప్రాయంగా చెప్పి పంపించాను ఒక సెక్రటరీ ద్వారా. సెక్రటరీ చెప్పాడు ఆయన వరుసలు, అలాగే చేద్దాం పెట్టేయండి అని అన్నాడు. ఇక్కడ ప్రయత్నం చేశాను, నాకు కుదరలే. అప్పుడు నేను పెద్ద వాళ్ళందరినీ పిలిచాను, పరిశ్రమకు సంబంధించినటువంటి. మీరు వచ్చారు అనుకుంటాను. వచ్చాను, నేను కూడా వచ్చాను. మీరు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, మురళీమోహన్ వచ్చారు, అందరూ వచ్చారు, ప్రయత్నం చేశారు, పాపం జరగలేదు. తర్వాత ఆయన డాక్యుమెంట్ కమలాసన్ నుంచి రిలీజ్ చేశారు కదా వెంకయ్యనాయుడు గారు. అది ఆయన పదే నాతో ప్రస్తావన చేసిన పేర్లు కమలాసన్ ఒకడు, ఇళయరాజా ఒకడు. వీళ్ళిద్దరినీ ప్రస్తావన చేయకుండా ఉండలేదు. డైరెక్టర్ వంశీ కూడా చాలా క్రియేటివ్ ఫెలో అబ్బాయి అవ్వడు అని చెప్పేవాడు. వీళ్ళ ముగ్గురు గురించి ఏదో సందర్భం చెప్తూ, ఎగ్జాంపుల్స్ చెప్తూ దాని మీద మమ్మల్ని ఎంటర్టైన్ చేసేవాడు. అరే ఈయన మనసులో ఇంత ఉంది, ఒకసారి కమలాసన్ నేను తీసుకొస్తాను, నువ్వు కలవాలి, నీలాంటి వాడేవాడు, నాలాంటి వాడంటే ఎట్లా అన్న. అవన్నీ నేను చెప్పను, నీకు వాడికి చాలా సామ్యాలు ఉన్నాయి, వాడిని తీసుకొస్తాను ఎడికనేవాడు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతూ మా ఇంట్లోనే కూర్చొని, అబ్బాయి వాడు వస్తున్నాడు, ఎయిర్పోర్ట్ చుట్టే వస్తున్నాడు అన్నాడు. వాడికి ఏదో పంపించాం, గూగుల్ మ్యాప్ అని పంపించాం అన్నాడు. ఒక గంట తర్వాత ఏం ఇంకా రాలేదంటే అనుకోకుండా ఇంకెవరు పిలిచారంటే వెళ్ళిపోయాడు, రాలేదు అన్నారు. ఇంకోసారి వస్తారని చెప్పారు, అప్పుడు కూడా రాలేదు. ఇన్నిసార్లు అతను ప్రయత్నం చేశాడు కదా అని చెప్పి గుర్తుపెట్టుకొని ఆయన పుస్తకాన్ని ఆయన చేత ఆవిష్కరింపజేయాలనుకున్నాను. వెంకయ్యనాయుడు గారు ఇతను కోవిడ్తో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన గురించి చాలా ఎంక్వైరీ చేశాడు. ఆయన నాకు ఫోన్ చేసేవాడు వెంకయ్యనాయుడు, ఆయన హాస్పిటల్లో ఫోన్ చేసేవారు. అప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉండి ఒక ఆర్టిస్టు, కళాకారుడు గురించి తపన పడ్డ మనిషిగా నాకు చాలా నచ్చాడు ఆ టైమ్స్. ఈయన గురించి ఇంత తాపత్రపడ్డాడు కదా, ఆయన కూడా ఉండాలి ఈ సభలో అని చెప్పి వాళ్ళిద్దరిని పిలిచాను. ఇంకా సినిమా పరిశ్రమలో మిగతా వాళ్ళని పిలవచ్చు, కానీ మిగతా వాళ్ళందరినీ పిలిచాను, వేదిక మీద పిలవలేదు. ఆశ్చర్యం, ఎవరు రాలేదు. అంటే వాళ్ళు వేదిక మీదకే రాగలరు కానీ వేదికల్లో ఉండడానికి ఇష్టపడలేదు. సో బాలుగారు ఆత్మకు దగ్గరగా ఉండే కమలాసన్ రావడం జరిగింది. ఆయన కోసం నాయుడు గారు వచ్చారు. పెద్ద ప్రయత్నం మీద జరిగింది, సింపుల్గా జరగలేదు. అంటే మనకు పురాణాల్లో చెప్తారు, జయ విజయులు ద్వారపాలకులుగా ఉండి అందరిని అట్టుకుంటుంటారు, అందుకని శాపగ్రస్తులై వెళ్ళారు. కమలాసన్కి ఉన్న సెక్రటరీలు జయ విజయులు అనాలో సైంధవులు అనాలో తెలియదు, 3.5 నెల 4 నెలలు సతాయించారు. నో యాక్సెస్ అట్లా తయారైంది. ఎవరో ఆయన పర్సనల్ ఫ్రెండ్ పట్టుకొని ఆయన ద్వారా జరిగిన తర్వాత నాకు దొరికాడు. అతి కష్టమే తీసుకొచ్చాం, తేలిగ్గా జరగలేదు.
సో చివరికి ఏదైనా కానీ ఆ సంకల్పం నెరవేరింది. బాలుగారు ఆత్మ తగ్గట్టుగా, అలాగే మీ సంకల్పం తగ్గట్టుగా కమలాసన్ రావటం జరిగింది. నేను కూడా సభలో ఉన్నాను. ఆయన చాలా ఆనందించారు, గొప్ప ఆనందాన్ని కూడా పొందాడు. తర్వాత మీకు చిరంజీవి చాలామందితో మీకు స్నేహం ఉంది. అల్లు అరవింద్ మీ క్లాస్మేటా ఏదో చెప్పారు ఒకసారి మీరు? అవునండి, అతను బెంచ్ మేట్ కూడా. మ్హూ. క్లాస్ అని కాదు కానీ బాగా దగ్గరగా ఉండేవాడు. 1960, 61, 62 మేము క్లాస్మేట్స్. ఇక్కడ మెడ్రాస్లో సార్? మద్రాసులో కేసరి స్కూల్లో. చాలా అల్లరి కుర్రాడు, వెరీ లైవ్లీ, బబ్లింగ్. అప్పటి నుంచే తండ్రి గారి హాస్యం అంతా వచ్చింది ఆయనకి. తమాషా ఏంటంటే అందరికన్నా పొట్టిగా ఉండేవాడు, నిక్కరేసుకొని చూడడానికి వేరేడంత ఉండేవాడు. మిరపకాయ కారం, చాలా సరదాగా ఉండేవాడు. అమ్మాయిని ఒక ఆట పట్టించేవాడు, ఎవరిని వదిలేవాడు కాదు. టీచర్లతో కూడా అందరినీ అదే ఏదో చిలిపి కృష్ణుడు. చిలిపి కృష్ణుడు, చాలా అల్లరి కృష్ణుడు. ఇప్పటికీ మీ స్నేహం అలాగే ఇద్దరి మధ్య? అంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. 60, 62 మేమిద్దరం విడిపోయాక మళ్ళీ మేము కలుసుకోవడం బహుశా 93లో, 92లోనో, 93 అనుకుంటా. అంటే 30 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ దగ్గరే. కానీ అతను ఎందుకో రిటైర్ కాలేకున్నాడు. ఆ సినిమా పరిశ్రమలో కూరుకుపోయాడు. ఆయనకి ఇంకా దాహం తీరలే. దాహం అంటే డబ్బుగానే కాదు, ఇంకా మంచి పేరు రావాలనో, ఇంకా గొప్ప చిత్రాలు తీయాలనో ఏదో ఉందో నాకు తెలియదు. రోజు రోజుకి ఇంకా పైన వేసుకుంటున్నాడు. అది నేను ఎప్పుడో 13 ఏళ్ళ నుంచి దూరం జరిగిపోయాను. అతను నా ఉద్దేశంలో సంపూర్ణమైన జీవితం జీవించటం లేదు, కేవలం పరిశ్రమకే అంకితం అయిపోయాడు. పాపం అనుకుంటాను, అదే వారి దురదృష్టవంతులు అనుకుంటాను. అదే ఏరా అనే స్తను ఉంది కాబట్టి మరి నువ్వు ఇక్కడ బాగుపడవు, ఇట్లా ఉంటావని చెప్పి అనుకుంటాను. అదే మీకు సంగీతం అంటే చాలా ఇష్టము. తర్వాత మీకు వాగ్గేయకారులు ఎంతోమంది ఉన్నారు, ఆ కీర్తనలు మీరు చాలా ఇష్టపడతారు. అందులో అన్నమయ్య పట్ల మీకు ప్రత్యేకమైన ప్రేమ మక్కువకి కారణం ఏంటి సార్? తెలుగువాడు కావడం, సింపుల్. అంటే మన త్యాగయ్య వీళ్ళంతా ఉన్నారు కదా. కరెక్టే, త్యాగయ్య గారి కీర్తనలు ఇష్టమే నాకు. కానీ వాటిలో బాగా పాపులర్ అయినటువంటి పంచరత్న కీర్తనలు 5, 6 అంత మించి తెలియదు. అన్నమయ్య ఎంత వెరైటీ అండి. ఆధ్యాత్మిక కీర్తనలు, వైరాగ్య కీర్తనలు, శృంగార కీర్తనలు, సామాజిక స్పృహ కలిగించే కీర్తనలు, భక్తి పారవశ్యంతో పాడుకునే కీర్తనలు, స్తోత్రాలు. తెలుగులో అచ్చ తెలుగులో రాశారు, సంస్కృతంలో రాశారు. అది నాకు అంత ఇంత కాదు, అంత ఇష్టం. అచ్చ తెలుగు పదాలు. రెండోది భాష అర్థం కాదు, అదేదో జిజ్ఞాస వస్తుంది. ఈ పదం ఏమై ఉంటుంది, దీనికి అర్థం ఏమిటి అని పండితులను పట్టుకొని అడగడం, అదొక వ్యాపకం అయిపోయింది. అన్నమయ్య సంబంధించినటువంటి నేను ఈ పరిశోధన, అలభ్యమైనటువంటి కీర్తనలు సేకరించడానికి ఒక యజ్ఞంలాగా పెట్టుకొని ఒక మంచి కుర్రాడు శోభారాజు గారు నాకు అప్పచెప్పారన్నమాట. గంధం బసవ శంకర్రావు. అతను ఏదో బీఎస్సీ చదువుకొని నా దగ్గరికి ఉద్యోగంకి వస్తే పెట్టినాము ఉద్యోగానికి. అబ్బాయి ఎంఎస్సీ కూడా చేశాడు మా దగ్గరికి వచ్చి ఉద్యోగం చేసుకుంటూనే. అతని సమయాన్ని ఎక్కువ భాగం కేటాయించింది అన్నమాచార్య కీర్తన పరిశోధనకే. సరస్వతి మాల్కి వెళ్ళేవాడు, తంజావూరుకి, అనేక మైసూరుకి వెళ్ళేవాడు, అన్ని లైబ్రరీలు తిరిగేవాడు. అన్ని ఇళ్ళకి, పాత పురాతన ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ అటకల మీద ఉండే తాళపత్ర గ్రంథాలను చూసేవాడు. సేకరించడం మొదలెట్టాడు. సేకరించినట్టు కాకుండా దాన్ని పరిష్కరించడానికి వేటూరి ఆనందమూర్తి గారి సహాయం తీసుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ అంతా నేను ఎంకరేజ్ చేశాను. ఆయన సమయం దానికి కేటాయించాడు కదా అని బాధపడలేదు. ఆయనకి శాంతానికి జీతం ఇస్తున్నా ఎక్కువ భాగం దాని మీద మనసు పెట్టి చేశాడు. చేసినప్పుడు సైన్స్ వర్క్ కూడా బాగా పర్ఫెక్ట్గా చేసేవాడు. అతను క్వాలిటీ అష్యూరెన్స్లో ఉండేవాడు అనమాట. ఇటీవల మీరు వేటూరి ఆనందమూర్తి గారికి కూడా మీరు సత్కరించారు కదా వారిని కూడా? అవునండి, ఆయన చేసిన సేవ అంతా ఇంత కాదు. ఆయన మా ప్రాజెక్టుకి అన్నమాచార్య అలభ్య కీర్తనని వెలుగులో తీసుకురావడానికి, వాటి పరిహారకర్తగా ఆయన చేసిన కృషికి ఆ వయస్సులో 90 ఏళ్ల వయసులో రోజు 5 గంటలు 6 గంటలు కూర్చొని తల వంచి మెడ వంచి రాసి దాని ఒక తీర్పు దానికి ఇచ్చి ముద్రణకి అనువైనటువంటి పద్ధతిలో తీసుకొచ్చారు. ఆయన ఏ రకంగా మనం ఆయనకి ఏమి డబ్బు ఇస్తా ఉంటే తీసుకోరు. డబ్బు ఇస్తే తీసుకొని మనిషిని మనం ఏం చేయగలం, వస్త్రం ఇచ్చి సరిపెట్టి కాదు. అందుకని ఆయనకి కాంచనం, చేతికి కంకణం దొరికితే మంచిది అనిపించి చేశారు.
ఎందుకంటే అన్నమయ్య ఈరోజు వెలుగు చూశాడంటే అన్నమయ్య కీర్తనలు మనం పాడుకుంటున్నామంటే వాళ్ళ నాన్నగారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, రాళ్ళపల్లి అంతకృష్ణ శర్మ గారు, అవును, పెద్దిరామ శర్మ గారు, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి మహానుభావులు వాళ్ళేనండి. వాళ్ళ వల్లనే అన్నమయ్య ప్రాచుర్యంలోకి వచ్చారు. లేకపోతే బాండాగారంలో పడుండి. సినిమా అంటే ఇష్టం. మీకు ఇష్టమైన గాయకులు అంటే ఎవరు సార్ తెలుగు సినిమాల్లో? గాయకులు ఘంటసాల, బాలు. ఇప్పుడు బాలు కూడా, ఎందుకంటే బాలు పాట కూడా ఇష్టపడ్డానికి ఫస్ట్ మాటే చెప్పారుగా. అదే పి సుశీల గారు చాలా చాలా హాయిగా అనిపించేటువంటి ఇంకో గొంతు ఉందండి, భానుమతి. పెక్యులర్ కదా, అన్ని పాటలకు కాదు, కొన్ని పాటలకే. కొన్ని పాటలకి ఆమె గొంతు ఆమె పాడాలా అనిపిస్తుంది అన్నమాట. శ్రీకర కరుణాలవాల అని బొబ్బిలి యుద్ధంలో పాడుతుంది. శ్రీకర కరుణాలవాల వేణుగోపాల. ఎంత బాగా పాడారబ్బా అనిపిస్తుంది. అదొకటి మనస్సున్న మనసు, నీవే వచ్చేవని నీ పిలిపే విని, అవును, హాయిగా తూగనేని మల్లీశ్వరి పాట. అవునవును. అవి సుశీలమ్మ గారు పాడిన బ్రహ్మాండం ఉండొచ్చు కాక, కానీ ఆ యువతి ఆమె ప్రౌఢ అప్పటికి తన ప్రియుడి గురించి ఆ గొంతులో వ్యక్తం చేసినటువంటి ఆర్తి సుశీలమ్మ పాడితే ఒక బాల పాడినట్టుగా ఉండేది, ప్రౌఢ పాడినట్టుగా ఉండేది కాదేమో. అది ఆమె పాడాలనిపించింది. అంటే భానుమతి గారి గొంతు ఒక పెక్యులర్గా ఉంటుంది కదా చాలా. మీరు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరితో కూడా మీకు వ్యక్తిగతమైన పరిచయము, అనుబంధం కూడా ఉంది సినిమా తెరపై కాకుండా? లేదండి, రామారావు గారితో చాలా తక్కువ, అతి తక్కువ. నాగేశ్వరరావు గారితో చాలా ఎక్కువ. మీరు ఉద్యోగం చేసిన సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తరమైన పరిచయమే. మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మనం కొత్తగా పరిశ్రమకు కొత్త రూపునివ్వాలి అని చెప్పని మాట్లాడడం, మమ్మల్ని ఉత్సాహపరచడం, ఆయన మంచి ఆలోచన చేస్తున్నాడు రా అనిపించింది. అంతే పరిచయం. నేను ఆయనతో సరాసరి మాట్లాడే ముఖాముఖి మాటలు లేవు. బ్రదర్ ఏమిటి, ఎలా కొత్త ఇండస్ట్రీస్ గురించి ఏ రకంగా ఆలోచిస్తున్నారు, ఆలోచించండి అని అందరిని ఉద్దేశించినట్టుగా నా వైపు చూసి చెప్పారు. అంతే అంతే, అంత మించి లేదు. కానీ నాగేశ్వరరావు గారు తల కాదు, అనేక సిట్టింగులు ఉన్నాయి, అనేక డిస్కషన్లు ఉన్నాయి, డిబేట్లు ఉన్నాయి. ఆయన నాస్తికత్వం మీద నేను ఆయన పోరాడిన సందర్భాలు ఉన్నాయి. నాస్తికత్వం ఆస్తికత్వం మీద దేవత్వం వదిలేవయ్యా బాబు, దేవుడు ఉన్నాడో లేదు నేను మాట్లాడలేదు. దైవీ గుణాలు ఉన్నాయి కదా అంటాను. అది ప్రతి మనిషికి ఉండాల్సినవి అంటాడు. ఎక్కడున్నాయి ప్రతి మనిషికి? మీకున్నాయా అన్నీ? మీరందరూ క్షమించారా? వాడిని చస్తే నేను మర్చిపోనని చెప్పి ఇందాకే చెప్పారు కదా, ఆయన ఇట్లా చెప్పేవారు. అవన్నీ ఉన్నాయి కదా, మీరు క్షమించలేదు కదా అంటే అదేమిటది? టిట్ ఫర్ టాట్ ఉండాలండి. గాంధీ గారి సిద్ధాంతం నేను పూర్తిగా నమ్మను అన్న. అందుకనే మీరు దైవీ గుణాలకి కొంచెం దూరంగా ఉన్నారు అన్నాను. నేను ఒప్పుకోనవి అని చెప్పారు. ఇట్లా డిబేట్స్ మా ఇద్దరి మధ్య చాలా జరిగాయి. కానీ ఆయన కూడా చాలా విస్తృతంగా డిస్కస్ చేసేవాడు. ఆయనకి విషయ పరిజ్ఞానం చాలా ఉంది. తను అనుకున్నది ఏదో వాదించి మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో నేను యాక్సెప్ట్ చేశాను కూడా. తర్కం ఉంటుంది, తర్కం ఉంది ఆయన దగ్గర, తర్కం ఉంది. ఏది నా దగ్గర ఇది లేదు సమాచారం అన్నటువంటి పద్ధతి లేదు ఆయన దగ్గర. ఆయన సర్వం ఉన్నాయి అనిపించగలిగాడు. ఆయన చదువుకున్న 5వ క్లాస్ అయినా డ్యూటీగా ఏ అమ్మాయితో అయినా ఏ పీచర్ అయినా మాట్లాడగలడు. మాట్లాడే సత్తా ఉంది ఆయన దగ్గర. స్వయం కృషి కదా అయింది, స్వయం కృషి. ఆయన జ్ఞానం కూడా అంతే కదా. అయితే మీలో కమ్యూనిస్ట్ కూడా ఉన్నాడు కదా, ఉన్నాడా? కమ్యూనిస్టు అంటే నా డెఫినేషన్ వేరండి. కమ్యూనిజం అనేది ఎట్లా ఆవిర్భవించిందో మనం నేపథ్యంగా చూస్తే, జార్స్ చక్రవర్తులు ఉండేవారు రష్యాలో, నిరంకుశులు, దుష్ట స్వభావం. వాళ్ళ దృష్టిలో వాళ్ళొక్కరే ఈ భూమి మీద ఉండడానికి అర్హులు, మిగతా వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ కింద నలిగి చావాల్సినటువంటి అర్భకులు. ఆ రకమైనటువంటి విపరీతమైనటువంటి ధోరణిలో సామాన్య ప్రజలు చాలా పీడిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికే కమ్యూనిస్టులు ప్రారంభమయ్యారు. కమ్యూనిజంలో ఉన్నటువంటి మూల సిద్ధాంతం ఏంటంటే, వాడు వేరు నువ్వు వేరు కాదు, అందరూ ఒకటే, సర్వసమానత్వం, సర్వ సౌభ్రాతృత్వం, సమసమాజం, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు అన్నది వాళ్ళ ఉద్దేశం. దానికి వాళ్ళు సాధించడానికి దాస్ క్యాపిటల్ అనే పుస్తకం వచ్చింది, కార్ల్ మార్క్స్ రాశారు, ఎంగిల్స్ ఆయన రాశారు. వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు ఈ సమసమాజం కావాలంటే, అందరూ సమానంగా ఉండాలంటే బాగా ధనికుడిని తగ్గించాలి, అట్టడుగున్నటువంటి వాడి పైకి లేపాలి, మధ్య మార్గంలో ఎక్కడో కలపాలి. అంటే ఎక్కువ మధ్యతరగతి కుటుంబీకులు కావాలి, పైవాడు తగ్గాలి, కిందవాడు పెరగాలి, మధ్యంతరంగా ఉండాలి, బ్యాలెన్స్ అవ్వాలి, అంటే సమానత్వం రావాలన్నారు.
ఈ ప్రిన్సిపల్ నేను ఆకలింపు చేసుకున్నా, నాకు నచ్చింది అది. దానికి కమ్యూనిజం అని పేరు పెట్టను, ఎందుకంటే కమ్యూనిజంలో పెద్దవాడు కొట్టేయి, రాబ్ ది రాబర్ట్ పే ది పాల్ అన్న సూత్రం కాదు. రాబ్ ది రాబర్ట్ అంటే డబ్బున్నవాడు దోచేయి, నాకు అది అవసరం లేదు. డబ్బున్న వాళ్ళలో అందరూ చెడ్డవాళ్ళు కాదు. సినిమాలో చూపిస్తారు ఓ పరిశ్రమకవేత్త అంటే వాడు ఒక నీచుడు, అందరిని రేప్ చేస్తాడు, ఎవరికి జీతాలు పే చేయడు, వాళ్ళ జీతాలు కూడా వీడే అనుభవిస్తాడు అని చెప్పి చూపిస్తారు. డబ్బున్న వాళ్ళు కూడా పరిశ్రమ పెడితే 10 మందికి ఉపాధి కల్పిస్తే అది మంచి పద్ధతిగా వాడితే వాడు ఒక ట్రస్ట్ పెట్టి 10 మంది సహాయం చేయగలిగితే వాడు సమాజానికి అవసరం కాదా? అన్ని పనులు గవర్నమెంటే చేయగలుగుతున్నాయా? గవర్నమెంట్ చేయలేని కొన్ని పనులు ఇలాంటి కొంతమంది మనసున్న డబ్బున్న ధార్మికమైన ప్రవృత్తి కలిగిన వాళ్ళు చేయగలుగుతున్నారు. వాళ్ళని మనం తీసేయకూడదు. ఆ తత్వం అంత డబ్బుండి అంత పరపతి ఉండి అలాంటి ఆలోచన లేని వాడి గురించి నేను మాట్లాడటం లేదు. సో నేను కమ్యూనిస్టులకు అనకూడదు, కానీ హ్యూమనిస్ట్, కమ్యూనిజంలో ఉన్నటువంటి హ్యూమనిజాన్ని మాత్రం తీసుకొని నేను ఇంప్లిమెంట్ చేశాను. నా పరిశ్రమలో ఏ ఎంప్లాయీ కూడా ఎంప్లాయీగా మిగలలేదు, ప్రతి ఒక్కరు షేర్ హోల్డర్గా మారారు. నాతో నేను షేర్ హోల్డర్, వాడు షేర్ హోల్డరే. వాడు నాకు వరప్రసాద్ రెడ్డి పనిచేయడం లేదు, వాడికే పని చేసుకుంటున్నాడు. ఆమె షేర్ హోల్డర్ ఆఫ్ శాంత. అంటే మీ దగ్గర పనిచేసిన డ్రైవర్కి కూడా అప్పుడు మీరు ఫారెన్ కంపెనీకి అమ్మినప్పుడు చాలా పెద్ద అమౌంట్లు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఆర్థిక సౌలభ్యం వాళ్ళు పొందగలిగే పరిస్థితి కల్పించారు. వచ్చిన ఆర్థిక వనరులు నేనే మూట కట్టుకోలేదు, అందరికీ చెందాలని చెప్పిన భావం పెట్టుకున్నాను, జరిగింది కూడా. మరి ఇప్పుడు నేను ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి పాపిష్టివాడని మా మేనమామ భావించాడు, తప్పు కదా ఆయన భావన. తర్వాత తెలుసుకున్నాడు అనుకోండి, కానీ ఆయన లెక్కలో పెట్టుబడిదారు అనేవాడు శ్రామికుడి అదనపు శ్రమ దోపిడీదారుడు. శ్రామికుడిని అదనపు శ్రమ దోపిడీ చేసేవాడే ధనవంతుడు అవుతాడు అని సూత్రం దాస్ క్యాపిటల్లో. దాన్ని మక్కిగా జీర్ణించుకొని, ఓ నా దగ్గర పెరిగి నువ్వు పెట్టుబడిదారు అయ్యావా నీచుడా అన్నాడు నన్ను. అదేంటి బావ, నేను ఉపాధి కల్పిస్తున్నా కదా అంటే, కాదు నీ పర్పస్ వేరు నాకు తెలుసు, నువ్వు నా దగ్గర చెడ పెరిగావు దండగా, నేను పెంచడం తప్పు. అంత తీవ్రమైన ఆయన పెద్ద కమ్యూనిస్ట్ కదా, పెద్ద కమ్యూనిస్టు, సుబ్బయ్య గారి శిష్యుడు. అదే కానీ తర్వాత కాలంలో తెలుసుకున్నాడు, మౌనం అయిపోయాడు. తిరిగి అయ్యో నేను తప్పుగా మాట్లాడాను సినిమాలలాగా ఈ చేతులు కాదు కాళ్ళు కాదు అని చెప్పి అనలేదు. ఓహో నేను అనుకున్నంత చెడ్డవాడు కాదులే అని సర్దుకున్నాడు ఆయన. అదే అంటే మీ అంత అటువంటి స్వచ్ఛమైన మీ మేనమామ యొక్క ఆయన హృదయాన్ని కూడా మీరు చివరిగా గెలుచుకున్నానని చెప్పను, కానీ ఆయన దగ్గర ఓడిపోలేదు. గెలుచుకుంటే నువ్వు భుజమే చేసి మంచి పని చేసేవారు అబ్బాయి అనాలి కదా, ఆయన అనలేదు. నేను ఓడిపోలే ఆయన దగ్గర. ఇంకొక మేనమామ ఆయన పూర్తిగా ఈయనకి ఆపోజిట్. ఈయనకి ఆపోజిట్ కాదు, ఆయన సాహితీవేత్త, బాగా చదువుకున్నాడు. ఆయన సంస్కృత గ్రంథాలు బెనారస్ యూనివర్సిటీ అక్కడ చదివాడు. ఆయన ఆంధ్రపత్రికకి మద్రాసులో సబ్ ఎడిటర్గా ఉండేవాడు. ఆయన బాగా పురాణాలు ఇతిహాసాలు. ఆయన పేరు సార్ ఆదిశేషారెడ్డి, గండవరం ఆదిశేషారెడ్డి. వారు సాహితీ ప్రపంచంలో ఆయన దగ్గర ఉన్న పుస్తకాలు చూసే ఇవన్నీ చదవాలి అనిపించినటువంటి జిజ్ఞాస కలిగింది. ఆయన సాహితీ ప్రపంచాన్ని పరిచయం చేసినవాడు, మానవీయ ప్రపంచాన్ని పరిచయం చేసినవాడు రెండో మేనమామ. అది అంటే మీరన్న ఆయన కమ్యూనిస్టు, మీరేమో హ్యూమనిస్ట్ అన్నారు కదా. సో ఈ యాంగిల్ ఏమో ఒక మేనమామ నుంచి వచ్చింది. ఈ సంప్రదాయ సాహిత్యం పట్ల పిపాస, చదివే లక్షణం అంతా ఇంకొక మేనమామ నుంచి వచ్చింది. అంతే. తర్వాత హనుమత్ జానకి రామశర్మ గారి యొక్క ప్రభావము, ఆయనతో మీ అనుబంధం ఏంటి సార్? మాకు టీచర్ ఆయన బిఆర్ కాలేజీలో అద్భుతంగా చెప్పేవారు పాఠం, చాలా సింపుల్. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే త్వరగా ఆయన క్లాస్కి వెళ్ళకపోతే వెనక సీటుగా దొరికితే ఆయన చెప్పేది ఏమి వినపడదు. ఆ వాయిస్ అతి సున్నితం, అతి సౌకుమార్యం. ముందు పెంచి వాళ్ళకి మాత్రమే వినపడుతుంది, వెనక పెంచి వాళ్ళకి వినపడదు. మేము గోల చేసి సార్ కొంచెం పెద్దగా చెప్పండి అంటే, నాకు ఇంతేరా దేవుడు ఇచ్చింది, నీకు శ్రద్ధ ఉంటే కొంచెం ముందుగా వచ్చి ముందు సీట్లో కూర్చో, లేకపోతే నేనేం చేయలేను. సో చాలామంది మేము ఆయన పాఠాలు చాలా సందర్భాల్లో మిస్ అయ్యాం. కానీ గొప్ప టీచరు, అద్భుతమైన మనిషి, ఎంత ప్రసన్నంగా ఉండేవారు ఆయన. చాలా గొప్ప టీచర్. ఆయన మీద పుస్తకం వేశారు, దానికి నేను కూడా నా హితోధికంగా నేను ఒక వ్యాసం రాశాను, దాన్ని పబ్లిష్ చేయించాను. తెలంగాణ సారస్వత పరిషత్తులో కూడా మీ హస్తంతో ప్రతి ఏటా కూడా చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
హనుమంత్ బాలల రామచంద్ర గారి సాహిత్యం స్మృతి కూడా మీద జరుగుతోంది కదా. చేస్తున్నాం. బాలల సాహిత్యం మీద ఎంకరేజ్ చేయడానికి అదొక మంచి ప్రక్రియ. ఎలా అయితే మనం క్యాచ్ దమ్ యంగ్ అని అంటాము ఇంగ్లీష్లో, సమాజం బాగుంది అంటే అర్థం ఏంటండి, మంచి ఉత్తమ పౌరులు ఉన్నారు. ఉత్తమ పౌరులు కావడానికి కావలసినటువంటి ఇంధనాలు ఏమిటి? మంచి ఆలోచన సరళి, మంచి అలవాట్లు, మంచి భావుకత, సౌహార్ద్రం, సౌజన్యం, సమాజం పట్ల ఒక అవగాహన, దాని పట్ల ఒక ప్రేమ, ఇవన్నీ కావాలంటే పుస్తక పఠనం చేశాక ఎవరు ఊరుకోరు. రాయడం, ఈ రెండు ఆటోమేటిక్గా ఒకదాని నుంచి ఒకటి వస్తాయి. ఎక్కువ పుస్తకాలు చదివారనుకోండి ఎంతో కొంత ఇంకుతాడు, ఎంతో కొంత ఇంకిన తర్వాత ఎంతో కొంత చదువుతాడు. ఇంకిత జ్ఞానం ఇంకిత జ్ఞానం బాగా చెప్పారు, అదే. మంచి కాయినింగ్ వర్డ్. అందువల్ల నేను పిల్లలకి రాసే అలవాటు, చదివే అలవాటు చేయించాలని శివారెడ్డి గారు, చెన్నై గారు అద్భుతమైన వ్యక్తి అండి. ఏ కార్యక్రమం మనం రూపకల్పన చేయమంటే మనం ఆలోచన ఇస్తే ఆచరణలో పెట్టేస్తాడు ఆయన పర్ఫెక్ట్గా. సో మీలో పద్యం ఎవరి ద్వారా ప్రవేశించిందని చెప్పాలి సార్? పద్యం పట్టు కూడా మీకు చాలా ఇష్టం కదా ప్రబంధాలు. నాకు మద్రాసులో కేసరి స్కూల్లో అదే అరవింద్ మేము కలిసినప్పుడు విద్వాన్ కణ్వశ్రీ అని ఉండేవారు. ఆయన నెల్లూరులో ఆర్ఎస్ఆర్ఎం హై స్కూల్లో కంటే పాపయ్య ఇద్దరు పద్యాలు ఆహా ఏం చదివేవాళ్ళండి. ఎక్కడ ఆపాలో, ఈ నాటకాలలో పద్యాలు నాకు నచ్చవు, ఏమనుకోవద్దు ఇలా అన్నాను. నాటకాల్లో పద్యాలు చదివే చాలామంది బాధపడతారు. మా గుమ్మడి గోపాలకృష్ణ గారు కూడా బాధపడతారు. ఆయనతో కూడా చెప్పాను సరాసరి, నాకు మీ తీసే రాగాలు ఇష్టం ఉండవండి, దాన్ని కుదించాలి అర్థవంతంగా. అది అర్థవంతంగా ఉండాలి. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాల. అది ఏదో ఆర్భాటంగా నాకింత ఊపిరి సత్తా ఉంది అని ఇలపాటి రఘురామయ్య గారు తీసేవారు. అర్థం ఉండదు, దానికి ఏముండదు అంటూ వాళ్ళ ప్రజ్ఞ చూపించడానికి పనికొస్తే కానీ దాంట్లో సారస్వం, దానికి ఆకర్షణ ఏమి లేవు. ఈ ఇద్దరు కంటే పాపయ్య గారు, విద్వాన్ కణ్వశ్రీ గారు పద్యం చదివితే మీరు వచనం చదవాలనిపించదు. వచనం చదవబుద్ధి కాదు, వినబుద్ధి కాదు, అంత గొప్పగా. పాటల కన్నా పద్యానికే నేను పెద్దపీట వేశాను, పట్టాభిషేకం అన్నాను. నేను ఎవరన్నా సంగీతకారులు వచ్చి వాళ్ళు అడుగుతుంటారు, మేము కొన్ని కార్యక్రమాలు చేసుకుంటాం, డబ్బులు ఇవ్వండి అని, సంవత్సరానికి ఇంత అని. వాళ్ళకు కండిషన్ పెట్టేశాను, ఏ కచేరీ చేసినా, ఏ పాట పాడినా పాటకు ముందు ఒక పద్యం చదివితే నా సపోర్ట్ ఉంటుంది. శరత్ చంద్ర కూడా పాటించాడు. ఇప్పుడు చంద్రతేజ పాటిస్తున్నాడు. పాట పాడే ముందు నన్ను గుర్తు చుట్టుకొని పద్యం చదివి ఆ తర్వాత అమ్మాయ వాడికి పెట్టాల్సిన పెండం పెట్టేశారు అయిపోయింది అనుకొని చదువుతున్నాడు. అలా భావిస్తున్నారు వాళ్ళు, ప్రార్థన కాకుండా పెండంగా భావిస్తున్నారు. ఏం చేస్తాం ఇప్పుడు? వాళ్ళకి ఏంటంటే ప్రతిసారి పద్యం గుర్తురాదు. పద్యం అనేది అదొక సాధన అండి. అదే గుర్తుపెట్టి పాటలు పాడేస్తారు కానీ పద్యం పాడడానికి భయపడతారు. కానీ బాగా అలవాటు చేసుకుంటే అది ఎక్కువ ఆకర్షిస్తుంది మనిషి. పాటకేముందండి, వాద్య సహకారం ఉంటుంది, పల్లవి ఉంది, చరణం ఉంది, విప్పించడానికి అనేకం ఉన్నాయి. పద్యం అట్ట కాదు, భావం రావాలి. ఎక్కడ ఆపుతున్నాడో, ఎక్కడ పెంచుతున్నాడో, ఎక్కడ తగ్గిస్తున్నాడో, స్వరం లోపల ఉన్నటువంటి మ్యాటర్ బట్టి పెరగడం తగ్గడం అన్నీ ఉంటాయి. బావా ఎప్పుడు వచ్చి తీయు అన్నాడు అనుకోండి, ఎప్పుడు వచ్చి తీయడానికి దృఢంగా అడగడు, ప్రేమగా అడుగుతాడు. అందరూ సుఖులే బాగున్నారని చెప్పినప్పుడు దీర్ఘం తీస్తాడు. ఎందుకు తీస్తాడు? వాళ్ళందరూ సుదీర్ఘంగా చాలా కాలంగా బాగున్నారా లేదా అని. అన్ని భావాలు మిళితమైనటువంటి రాగాలాపన పద్యం. పాటలు ఏముందండి. అదే అందుకే పేసపాటి నరసింహమూర్తి గారు పద్యం పాడాలా చదవాలా అంటే పాడక్కర్లేదు, చదవక్కర్లేదు, అరవకపోతే చాలు అన్నాడు ఆయన. ఇది ఇంకో జోక్ కూడా చెప్పుకోవాలి. మనం హాస్యం అన్నారు కదా మీరు. ఒకడు పద్యం పాడాడట, వన్స్ మోర్ అన్నారు. ఆహా, వాడు వచ్చిపోయి పాడుతున్నాడు. మూడోసారి, నాలుగోసారి, 9 అయిన తర్వాత డౌట్ వచ్చింది, ఏమిటా ఎన్నిసార్లు పాడాలంటే సరిగా చదివి తావరా, అన్ని తప్పులు చదువుతున్నావు, ఒక్కసారినా బాగా చదువుతావు. అట్లా బాగా చదవకపోయినా వన్స్ మోర్లు వస్తుంటాయి. నువ్వు కరెక్ట్గా పాడేంత వరకు వన్స్ మోర్ అంటూనే ఉంటారు. 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. జీవితం పెద్ద జీవితం 75 ఏళ్ళు ఉంటాయి. మీ జీవితాన్ని ఒకసారి మీరు సమీక్ష చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ ఎత్తుపల్లాలు ఇవన్నీ చూసిన తర్వాత పద్మభూషణ్ వచ్చింది, 3 విశ్వవిద్యాలయాలు ప్రఖ్యాతమైన డాక్టరేట్లు ఇచ్చాయి, అనేక మందితో పరిచయం వచ్చింది, పెద్ద గౌరవం వచ్చింది. వరప్రసాద్ రెడ్డి గారు అనే అన్ని సమాజాల్లో ఒక గౌరవాన్ని పొందారు. ఇదంతా మీరు ఊహించారా? మీ జీవితాన్ని సమీక్ష చేసుకున్నారా, చేసుకుంటారా? ఇది ఊహించినది కాదు, రచించింది కాదు,
అది అలా ఒక పద్యంలాగా సాగింది, ఉమ్, ఒక పాటలాగా పెనవేసుకుంది. ఆ పద్యం తేటగీతులో సాగింది, ఉమ్, అందంగా కంద పద్యంలాగా సాగింది, ఉమ్, దృఢంగా శీర్షపద్యంలాగా సాగింది. ఉమ్, అది నేను ఊహించింది కాదు, ఉమ్, అది భగవత్ ప్రసాదం. ఉమ్, భగవత్ ప్రసాదం. ఏవి కూడా నేను ఈ రకంగా కావాలి, ఈ రకంగా చేయాలని చేయలేదు. ఉమ్, ఒక సందర్భానికి రియాక్ట్ అయ్యాను అంతే. ఒక సందర్భానికి స్పందించాను. వ్యాక్సిన్ లేవు అన్నారు, మరి మీరు చేసుకోలేరన్నారు, మనం చేసుకోగలం అనుకున్నాను, చేశాను. అంతేగాని ఆ వ్యాక్సిన్ లేవు మీరు చేయలేరన్న మాట అనకపోతే ఉమ్, నాకు దాని వైపు దృష్టి లేదు. నేను హాయిగా గవర్నమెంట్ ఉద్యోగిని. ఆ ఉద్యోగం ఎందుకు చేయలేదు మీరు అడిగితే అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకం నాకు నచ్చక నాకు ఈ ఉద్యోగం వద్దు అనుకున్నాను. ఉమ్, వద్దు అనుకున్నవాడు వ్యవసాయానికి పోయిన వాడిని కాదు ఇంకో దగ్గర వచ్చి పని చేయని ఒక ఆయన అడిగినప్పుడు రామ్కే వేప గారు అక్కడ పోయి చేశారు. నీకు కోరుకుంది కాదు ఆ ఉద్యోగం. సరే, ఆ 2 ఉద్యోగాలు నాకు వదిలేసాను. ఇంక మళ్ళీ వ్యవసాయానికి వెళ్ళిపోవాలనుకున్నాను. అనుకున్నది జరగలేదు. మళ్ళీ ఆయన హైదరాబాద్ బ్యాటరీస్ ప్రమోటర్ జగదీష్ ప్రసాద్ గారు లేదు నీలాంటి టాలెంటెడ్ వాడు వ్యవసాయం మీద దృష్టి పెట్టకూడదు, వ్యవసాయానికి ఇంత నీలాంటి కుశాగ్ర బుద్ధి అక్కర్లేదు, నా దగ్గర రా అని చెప్పి ఆయన తీసుకెళ్ళాడు. ఏది కూడా నేను రచించుకుంది కాదు, ఉమ్, నన్ను నడిపించాడు భగవంతుడు. అది కూడా ఆయన పక్కకు తోసేశాడు. నేను బయటకు రావాలనుకోలేదు. హైదరాబాద్ బ్యాటరీస్ నుంచి నేను బయటకు వచ్చి ఇంకా పెద్దవాడిని అయిపోతామని ఆలోచించింది కాదు. ఆయనే చాలరానని చెప్పని బయటకు నెట్టాడు. అది కూడా భగవత్ ప్రసాదమే. బయటకు వచ్చిన తర్వాత యాదృచ్ఛికంగా ఇది వ్యాక్సిన్లు లేవు కావాలి అని వినడం భగవంతుడు నాకు కల్పించిన అవకాశం. అయితే మనం చేయొచ్చు కదా అని చెప్పని నేను ప్రయత్నం చేశాను. ఎవరు చేయలేదు. ఎవరు చేయకపోతే నేనే చేయాలి కదా అని కూర్చున్నాను. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈ క్రమం అంతా ఏదైనా నేను కోరుకుని చేశానా? నేను కోరుకుని చేయలే, చేయవలసింది చేశా. చేయవలసింది అన్నటువంటి సందర్భం భగవంతుడు కల్పిస్తూ వచ్చాడు. అందుకే ఇంగ్లీష్లో అంటారు, ఎఫిషియన్సీ ఈజ్ డూయింగ్ థింగ్స్ రైట్, ఎఫెక్టివ్నెస్ ఈజ్ డూయింగ్ రైట్ థింగ్స్. నా చేత రైట్ థింగ్స్ చేయించడానికి, నాలో ఎఫెక్టివిటీని పెంచడానికి భగవంతుడు కొన్ని సన్నివేశాలు, సందర్భాలు సృష్టి చేశాడు. గవర్నమెంట్ జాబు ఇప్పించాడు, ఒక క్రమము పద్ధతి జీవితంలో. అది సరిగా లేదు అనిపించాడు. ఈటాటి దగ్గర నేను ఉండలేదు అని చెప్పి వచ్చేసాను. ఇంకో గవర్నమెంట్ జాబ్ ఇప్పించాడు, ఇక్కడ నాకు నచ్చలేదు బయటకు వచ్చేసాను. ఒక ఎంటర్ప్రినర్గా మార్చాడు, ఆ ఎంటర్ప్రినర్ పార్ట్నర్ బయట తోసేశాడు, తోయించాడు, బయటకు వచ్చాను. మళ్ళీ ఎక్కడో అనుకోకుండా ఈ వ్యాక్సిన్ గురించి ప్రస్తావన, మన దేశం గురించి చిన్న చూపు వినిపించాడు, కనిపింపజేశాడు. రియాక్ట్ అయ్యాను, చేశాను. నా ఎన్ని రియాక్షన్స్ నా అంతటా నేను ఇది చేయాలి, నేను ఇది కావాలి అని కోరుకుంది కాదు. నేను రచించుకున్న స్వప్నం కాదు ఇది, నాకు సంప్రాప్తించిన స్వప్నం. మీ కళ మీరు అనుభవిస్తున్నారు కానీ అది మీరు కన్న కళ కాదు. కాదు సరే, వ్యాక్సిన్ భారతదేశంలో వ్యాక్సిన్ అనగానే వరప్రసాద్ రెడ్డి గారు ఎందుకు ఫస్ట్ ఇండిజినస్ వ్యాక్సిన్ తీసుకొచ్చింది మీరే. అది చరిత్ర, అది మర్చిపోలేని చరిత్ర. దాని ద్వారా మన దేశానికి మేలు జరిగింది, పాకిస్తాన్ వంటి దేశాలకు కూడా మేలు జరిగింది, అనేక దేశాలకు మీరు ఇచ్చారు. అది హిస్టరీ. అయితే ఇటువంటి వరప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి కరోనా అనే ఒక దానికి ఒక పెద్ద విలయం వచ్చినప్పుడు ఎందుకు వ్యాక్సిన్ ఆయన నుంచి రాలేదు ఆ కంపెనీ నుంచి అనేది అందరూ వేసే ఇప్పటికీ ఆ ప్రశ్న వస్తూనే ఉంటుంది. దానికి మీరేమైనా సమాధానం ఉందా? నా దగ్గర మంచి సమాధానం ఉంది. పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. నేను మొదటి నుంచి ఈ వ్యాక్సిన్ గురించిన ఒక అవగాహన నాకు ఉంది. ఏ వ్యాక్సిన్ అయినా ఒకటేనండి, అది హెపటైటిస్ బి కావచ్చు, కొలరా వ్యాక్సిన్ కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు. ఏ వ్యాక్సిన్ అయినా దాని రూపకల్పనకి అది బాగుంది, ఇది ప్రమాదరహితం అని రుజువు చేయడానికి కనీసం 4 నుంచి 5 సంవత్సరాలు కావాలి. గతంలో మొట్టమొదటి తొలిమలి వ్యాక్సిన్ కనిపెట్టిన 100 ఏళ్ల క్రితం వ్యాక్సిన్లు 16 ఏళ్ళు 17 ఏళ్ళు 10 ఏళ్ళకి కుంచిచ్చారు, 8 ఏళ్ళకి కుంచిచ్చారు. మేము వచ్చినప్పటికీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు పట్టింది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు. మరి ఈ వ్యాక్సిన్ 6 నెలల్లో కావాలన్నారు. చేయలేము తెలుసు నాకు. చేసిన దాన్ని టెస్ట్ చేయడానికి, సేఫ్టీని దాని ఎఫికసీని ఎస్టాబ్లిష్ చేయడానికి 3 సంవత్సరాలు మినిమం టెస్టులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నందువల్ల మేము అంత త్వరగా రాదండి అని చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారు అడిగారు, ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని. రాదండి ఇప్పట్లో, మాది రాదు. ఎందుకు రాదు, మిగతా వాళ్ళది వస్తుంది కదా అన్నారు. వాళ్ళు చేస్తున్నారు, చేయనివ్వండి, నేను అనుకున్న పద్ధతులు అయితే రాదు ఇది అని చెప్పాను. కానీ ఆయన ఎక్కడో పొరపాటు పడి శాంతా కూడా వ్యాక్సిన్తో వచ్చేస్తుందని అనౌన్స్ చేశారు.
నేను మళ్ళీ దానికి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఇటు చెప్పొద్దని చెప్పలేను. నాకు యాక్సెస్ ఉండాలి కదా ఆయన దగ్గరికి పోయి చెప్పడానికి. విషయం ఏంటంటే ఈ వ్యాక్సిన్ రూపకల్పన 6 నెలలు కావచ్చు, 10 నెలలు కావచ్చు, 1 yearలో చేయొచ్చు. ఒక టీమ్ ఆఫ్ 4-5 టీం కలిసి పనిచేస్తారు అనుకోండి, వాళ్ళకి 1 year పడుతుంది. 25 మందిని పెట్టాను, 5 టీములు పెట్టాను ప్యారలల్గా, 6 నెలల్లో వచ్చేస్తుంది. కానీ అది అవుననిపించుకోవడానికి, అది సక్రమమే, అది సేఫ్టీ అనిపించుకోవడానికి 3 ఏళ్ళు టెస్ట్ చేయాలి. ఎక్కడ చేసాం? ఇవి చేయలేం కాబట్టి అప్పుడు ఈ అత్యవసర పరిస్థితుల్లో నేను చేయకూడదు అనుకున్నాను, చేయలేదు. ఇప్పటికైనా వస్తుందా మీ దగ్గర నుంచి? లేదు, దాని అవసరం లేదు ఇప్పుడు. అది ఆ వైరస్ ఒక కామన్ కోల్డ్ లాగా మారిపోయింది. వస్తుంటుంది, తుమ్ముతారు, 3 రోజులు దగ్గుతూ ఉంటారు, తగ్గిపోతుంది. చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దానికి ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టారో మీకు తెలియదు. 8,000 కోట్లు భారత్ బయోటెక్ ఇచ్చారట, 13,000 కోట్లు సీరం ఇన్స్టిట్యూట్కి ఇచ్చారట. నాకు ఆనాడు హెపటైటిస్ బికి ₹1 ఇవ్వలేదు. ఇప్పుడు అంత డబ్బు నేను తీసుకునే పరిస్థితిలో లేను, వాళ్ళు ఇవ్వరు. అంత అవసరం లేకపోవచ్చు, కనీసం 2-3 వేల కోట్లన్నా ఖర్చు పెట్టాలి. అంత శక్తి నా దగ్గర లేదు. సరే, తర్వాత మీరు చాలామంది మనుషులను కూడా మీరు సైకలాజికల్గా అబ్జర్వ్ చేస్తారు. మనిషిని స్టడీ చేసి మంచి చెడు విశ్లేషించి కానీ ఆ మనుషుల పట్ల ఒక గౌరవ భావాన్ని కానీ ఉన్నతమైన భావాన్ని కానీ మీరు ఏర్పరచుకోరు. అందరితో మీరు సంచరిస్తారు, మాట్లాడతారు, కానీ మీకు లోపల వేసే మార్కులు అభిప్రాయాలు వేరే ఉంటాయి. అంత తొందరగా ఎవరిని మీరు ఒక గురుభావం కలగదు మీకు. చాలా ఆచితూచి ఉంటారు మీరు లోపల. చాగంటి కోటేశ్వరరావు గారిని గురువుగా మీరు గురుపీఠం ఆయనకి ఇచ్చారు కదా, ఏంటి చాగంటి కోటేశ్వరరావు గారు ఎందుకు మీకు అంతగా మిమ్మల్ని ఆకర్షించారు? ప్రతి మనిషికి ఒక ఆలంబన కావాలండి, ఒక ఆసరా కావాలి. బంగారు పళ్ళానికి కూడా గోడ ఆసరా కావాలి. మనం ఆలోచన విధానం సరిగా ఉందా లేదా, మనం సరైన పద్ధతిలో మన పద నిర్దేశం ఉందా లేదా అని సమీక్షించుకుంటాడు. ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే గురువు. రిఫ్లెక్ట్ ఆన్ హిమ్. తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు, వాళ్ళు విశ్లేషించి చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అనేక పుస్తకాలు చదివి అనేక వాంగ్మయాల సారాన్ని నిబిడీకృతం చేసుకున్నటువంటి మహానుభావులు గురువులు, వాళ్ళైతే మీకు దిశానిర్దేశం చేయగలరు. ఆ క్రమంలో నేను వెతుకుతున్నానని చెప్పను, కానీ ఒక అయోమయ స్థితిలో ఉన్నాను, ఎవరా అని. నేను చాలామంది చూస్తే నాకు అర్థమైంది, వాళ్ళు అనేక మంచి విషయాలు చెప్తారు. చెప్పడం చూసి నేర్చుకోవడం కష్టం అండి, చేసేది చూసి నేర్చుకోవడం ఈజీ. ఒక ఇంట్లో ఒక తండ్రి అరే సిగరెట్ తాగకూడదు అని చెప్తూ సిగరెట్ తాగుతున్నాడు అనుకో, సిగరెట్ తాగుతామాట చెప్తుంటే అది వాడి పిల్లోడికి ఇది ఒక హాస్యాస్పదంగా ఉంటుంది, ఇది పెద్ద మోకరీరా అనుకుంటాడు. తండ్రి మీద గౌరవం తగ్గిపోద్ది, ఉండాల్సిన గౌరవం కూడా ఉండదు. నాకు జరిగింది అదే. నేను చాలామంది చూశాను, బాగా ఈయన ఇంత గొప్పగా చెప్తారు భగవద్గీత గురించి, ఆహా అని మెచ్చుకుంటే ఆయన ప్రవర్తించే తీరులో ఆయన ఆచరణలో ఉన్న లోపాలు చూసి చెప్పడం వరకే పరిమితం. ఈయన చేయడంలో అది వీలవుద్దా కాదా రుజువు చేయలేదు. ఈయన ఒక మంచి సత్యం వద ధర్మం చెర అన్నారు, ఆయన పాటించినా కూడా ఆయన 2 కాళ్ళ మీద నడవగలిగితే, 3 పూట్ల తినగలిగితే, ఓ పూట నిద్రపోగలిగితే ఆయన సక్సెస్ఫుల్ మ్యాన్. సత్యం వద ధర్మం చెర చెప్పి అవి పాటించకుండా అన్ని జీవితాలు అనుభవిస్తున్నాడు అనుకోండి. ఆయన చెప్పిన 2 మాటలు నేను పాటిస్తే నేను బతకగలనా లేదా డౌట్ వస్తుంది కదా నాకు. అసలు వ్యాపారంలో అబద్ధమే చెప్పకూడదు నువ్వని ఎవరు చెప్పారు, ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధమే చెప్పకూడదు అని ఆయన నిజంగా బాగా ఉంటే నాకు రుజువు, ఆయన ఆచరణ లేదు. అందుకే నేను నిర్ణయానికి వచ్చా, చెప్పింది ఆచరించేవాడు, ఆచరించిందే చెప్పేవాడు నా గురువు. అది ఎవరు అని నా రాడారు చాగంటి కోటేశ్వరరావు గారి మహానుభావుడి దగ్గర ఆగిపోయింది. ఆయన ఏం చెప్తారో అదే చేస్తారు, ఏమి చేస్తారో అదే చెప్తారు. అంటే ఆయన ఆచరణలో మీకు నచ్చింది ఏంటి? ఆయన నమ్మిన సిద్ధాంతం ఎంత ప్రగాఢంగా నమ్ముతాడంటే, ఆయన ఈశ్వరుడు నమ్మాడు. ఈశ్వరుడు అంటే బ్రహ్మం, అది విష్ణువు కావచ్చు, ఎవరు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, శక్తి స్వరూపం ఎవరైనా. ఆయన అన్నింటినీ ఆయనకు అప్పచెప్పేస్తారు. ఆయన దాని గురించి వరి గారు ఇక ఆయన చెప్పారండి, ఆయన చూసుకోవాలి. నా దగ్గర లేదు ఇకనది, ఆ సమస్య ఆయన దగ్గర ఉంది. ఎన్నో సందర్భాలు చూశాను. ఆయన అంత నిష్పూచిగా ఉండిపోతారు. వాళ్ళ అమ్మాయి అమెరికాలో, అమ్మాయి కవల పిల్లలు, ఆయన వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఆచారం నమ్మారు. ఆయన వెళ్ళకూడదు, సముద్ర తీరం దాటకూడదు అని తీరి చెప్తారు. స్వాములు ఎవరు వెళ్ళరు. నేను అడిగాను, గురుగారు ఎందుకు వెళ్ళలేదు మీరు అని. కారణం తెలుసుకోవాలి. ఎంత ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్పారంటే, ఏమండి ఈ టైం జోన్ వేరు, ఆ టైం జోన్ వేరు కదా.
త్రిసంధ్య చేసుకునేవాడిని, త్రికాల సంధ్య చేసుకునేవాడు. నాకు ఎలా వీలవుద్ది? ఏ ఏ జోన్లో ఉన్నానో ఎయిర్ క్రాఫ్ట్లో కూర్చొని నాకు ఎట్ట అర్థం అవుద్ది? మిస్ అయిపోతాను కదా. మనం అవసరాలు చాలా ఉంటాయి శరీరానికి. మల విసర్జన చేసాం, స్నానం చేయాలి. ఎయిర్ క్రాఫ్ట్లో స్నానం చేయగలనా? చేయకుండా నేను ఎట్టి పని సంధివార్చుతాను? తప్పు కదా. ఇవన్నీ మన పెద్దవాళ్ళు పెట్టుంటారు, అది నమ్మాను నేను, అందుకని పోను. ఎంత అవసరం ఉన్నా పోలేదు. వాళ్ళు వచ్చేయమన్నారు, వాళ్ళు వచ్చేసారు అనుకోండి చివరికి. అంటే నమ్మిన సిద్ధాంతం. అదే ఇవాళ ఎంతమంది మనకు చాలామంది చూస్తున్నాం, స్వాములంతా అక్కడ ఆశ్రమాలు, అక్కడ ఇది, ఇక్కడ ప్రతి నెల వెళ్తున్నారు. మరి వాళ్ళ సంధ్యా సమయాలన్నీ డిస్టర్బ్ అయిపోలేదా? వాళ్ళ ఆచారం కొంత భ్రష్టం కాలేదా? వాళ్ళు చెప్పింది ఆచరించగలిగారా? ఆయన ఆచరిస్తారు. నాకు అది ఎవరైతే ఆచరించడమే అదే కదా ఆచార్యత్వం. ఆచరించిన వాడే చెప్పదగినవాడు, అనుసరించదగినవాడు. మిగతా వాడు చెప్తారు, విని నేర్చుకొని నువ్వు బాగుపడితే సంతోషమైన, తప్పను నేను. అలాంటి వాళ్ళు తప్పనే అంటలేదండి. అది చూసి ఫాలో కాగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే మంచిదే. నాకేమిటంటే నా ప్రాక్టికాలిటీ అది ఆచరించి చెప్తే నేను నమ్ముతా. మీ ఇష్ట దైవం ఎవరు సార్? నాకు అట్లా ఇష్ట దైవం అని అంటే ఎవరు లేరండి. నాకు మా అమ్మ ఒక మంత్రం చెప్పింది, చదువుతాను. నాకు మా అమ్మ ఒక ఆయన చేత చెప్పించింది, ఆయన ఆంజనేయ మంత్రం చెప్పించారు, చదువుతాను. మా అమ్మే మధ్యలో దుర్గా సప్తశ్లోకి చదువు అబ్బాయి అంది, చదువుతాను. ముందు రాముడి మంత్రం చెప్పింది, శ్రీరామ రామ రమే రామే మనోరమే. తర్వాత ఆమె దుర్గా సప్తశ్లోకి చదవమంది, చదువుతున్నాను. ఇప్పుడు నాకు ఇష్ట దైవం నేను ఏం చెప్పాను? నేను గబుక్కని లేచేటప్పుడు రామచంద్ర అని లేస్తా. మరి రామచంద్రుడికి ఇష్టం అంటే అయ్యుడొచ్చు, నాకు తెలియకుండా అనాలోచితంగా లేచినప్పుడు కూర్చో అమ్మ రామచంద్ర అని కూర్చుంటారు. చాలామంది అనుకుంటారు రామచంద్రుడికి ఇష్టం అని, అయ్యుండొచ్చు, తెలియదు. నాకైతే తెలియదు. దైవాలన్నీ ఇష్టమైన అని భావించి ఒక బ్రహ్మస్వరూపం ఉంది, దానికి రూపం ఉందో లేదో తెలియదు. అనేక రకాలుగా ఇప్పుడు మనకు ఎన్ని మనోభావాలు ఉంటాయో, కాసేపు శాంత స్వభావం ఉంటాను, కాసేపు హాస్యంగా ఉంటాను, కాసేపు కోపంలో ఉంటాను. రుద్రుడు నేనే, చలాకీగా మాట్లాడే హాస్యంగా ఉండే ఎవరు నారద మహర్షిని నేనే, శాంతంగా ఉండే విష్ణుమూర్తిని నేనే, అన్నీ నేనే. అన్నీ మనలోనే ఉన్నాయి, అన్నీ మనలోనే ఉన్నాయి అని మీరు గ్రహించారు, అంతే కదా. అంతే. ఒక ప్రత్యేకంగా గురువు దైవము కంటే మిన్నగా తల్లిదండ్రుల పట్ల అంత భక్తి ప్రవర్తులు కలగటం, నిత్యము ఆ స్మరణలో ఉపాసన ఉండటం, ఇది మీకు ఎలా అబ్బింది? ఎలా అబ్బిందని నాకేం నా దగ్గర సరైన సమాధానం లేదు, మోహన్ రాగల్లాగా. అంతే. కానీ ఒకటి చెప్పగలను, కనపడేటటువంటి దైవ స్వరూపాలు అంతకన్నా ఏముంటాయి? ఇప్పుడు ఏది ఆశించకుండా మనం ప్రేమించగలిగిన అన్కండిషనల్ లవ్ ఎవరిదండి? వాళ్ళదే కదా. మీకు నాకు స్నేహం ఉంది అనేదా భావించకండి. నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఒక 10 రోజులు 10 సార్లు సతాయించారనుకోండి, మీరు నా మీద కష్టపెట్టుకుంటారా లేదా? ఇంకోసారి ఈయన అడగక్కలేదు ఈయన్ని అనుకుంటారా లేదా? అంటే ఏమిటి మీది? నేను యాక్సెప్ట్ చేస్తే వరప్రసాద్ మనం కాంటాక్ట్ చేయొచ్చు, మనం ఒకసారి అడిగితే ఒప్పుకున్నాడు అనుకుంటారు. మా అమ్మ నాన్న ఎన్నోసార్లు నన్ను పిలుచుంటారు, అర్జెంటుగా రారా ఇంటికి, పండగ రారా, నాకేదో పని ఉండి రాలేదు. వాళ్ళు కట్ ఆఫ్ చేశారా? నాతో చేయలేదు కదా. పేగుబంధం కావచ్చు, ఉంబిలికల్ కార్డ్ రిలేషన్షిప్ కావచ్చు, ఏది కానీ వాళ్ళు అన్కండిషనల్గా నేను ఏమి చేసినా సహించారు, నేను ఏది కాదన్నా ఒప్పుకున్నారు. అట్లాంటి వాళ్ళే దైవాలు. దైవంకి మన మీద కక్ష కార్పణ్యం ఉండదండి. నువ్వు దగ్గరికి వస్తే తీసుకుంటాడు, నువ్వు దగ్గర రాకపోతే రాలేదని బాధపడ్డు. మనం అనుకుంటాం మనల్ని మనం భయపెట్టుకోవడానికి, అయ్యో నేను ఉదయం లేచి దేవుడు ఒకసారి కూడా స్మరించలేదు, ఆయన ఏమనుకుంటాడు? మన 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 దౌర్భాగ్యం అది. దేవుడు నువ్వు నన్ను తలిచావా లేదా అనుకోడు, ఏ చెడ్డ పని చేయకుంటే చాలు అనుకుంటాడు. పిల్లడు ఆడుకుంటే పడకుండా ఆడుకుంటే చాలు అనుకుంటాం మనం, అంతే కదా. అడిపోయి మంచి పని చేసేవాళ్ళని కోరుకుంటావా, అడిపోయి చెడ్డ పని చేసేవాళ్ళని కోరుకుంటావా? ఏది కోరుకోం కదా మన బిడ్డల గురించి. భగవంతుడైనా అంతే. తల్లిదండ్రులు ఏది చేసినా ఇష్టమే, మనం ఏం చేసినా ఇష్టపడతారు. నాకు అందుకనే వాళ్ళంటే ఇష్టం. అంటే జనరల్గా మీరు తల్లిదండ్రులు ఇద్దరిని ఉభయల్ని మీరు పూజిస్తారు. తల్లి పట్ల ఏదో రాముడు గారు అంటగారు ఆడమ్మగా ఇద్దరు సమానమే, మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం అన్నట్లుగా దాని రివర్స్లో మీరు అమ్మ వైపు ఎక్కువ మొగ్గుతుంటారు కదా. లేదండి, ఇది అపప్రద. నేను మొన్ననే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఈ ప్రశ్న రిపీటేషన్. తండ్రి నిన్ను తలంచి అని పుస్తకం రాయించాను, తండ్రి పరమ పూజ్యుడు అని రాయించాను. తండ్రి పేరుతో నేను కొన్ని
సాహితీ పురస్కారాలు కూడా ఇస్తున్నాం. కాకపోతే కూర్చున్నప్పుడు రామచంద్ర అన్నట్టుగానే దెబ్బ తగిలినట్టు అమ్మ అంటాం, అబ్బా అనం కదా. ఎందుకంటాం? అది వస్తుంది అంతే. బొడ్డు నుంచి ఊడిపడ్డాం కదా, అక్కడి నుంచి ఇక్కడ కలెక్షన్ ఉంది కదా, పేగబంధం. అది అక్కడి నుంచి ఎక్స్టెన్షన్ అయ్యి బాడీ, తల్లి ఎక్స్టెన్షన్ అయ్యి బాడీ. దీనికి ఇంధనం తండ్రి కావచ్చు, అందువల్ల తల్లే ఫిజికల్గా దగ్గర, మానసికంగా ఇద్దరు ఒకటే. అదే ఇద్దరు ఒకటే, నాకు ఏ తేడా లేదు. తర్వాత హాసం అనే ఒక గొప్ప పత్రికను మీరు స్థాపించి, అది చాలా పత్రికలు వచ్చినా కానీ ఒకప్పుడు భారతి, తర్వాత మళ్ళీ ఇలా సంగీతానికి సాహిత్యానికి అనేక అంశాలకి చాలామంది ఆ హాసంకి కనెక్ట్ అయ్యారు. ఆ పత్రికను కానీ తప్పనిసరిగా మిస్ అవ్వకుండా తెప్పించుకొని చదివేవాళ్ళు మొన్నటి దాకా. అవునండి. అటువంటి హాసం పత్రికని మీరు స్థాపించడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఎందుకు మీరు కొనసాగించలేకపోయారు? కొనసాగించలేకపోవడానికి కారణం దానికి సస్టైనబిలిటీ లేదు. అందరూ స్నేహితులే, అందరూ మిత్రులే, అందరూ ఎక్కడైనా బావే కానీ వంగ తోట దగ్గర బావ అనే సామెత ప్రకారం అందరూ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసేవాళ్ళు. సినిమా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు లేనిది పత్రిక నడవదు, మీకు తెలుసు. ఇవాళ ఈనాడైనా, ఆంధ్రజ్యోతి అయినా, సాక్షి అయినా అడ్వర్టైజ్మెంట్ లేకపోతే వాళ్ళకి మనుగడ లేదు. మాకు అందరూ అడ్వర్టైజ్మెంట్లు వేయమని ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అందరూ స్నేహితులే, రామానాయుడు గారి స్నేహితులే, అరవింద్ స్నేహితులే, అందరూ అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, డబ్బులు వచ్చాయి కావు. సెల్ఫ్ సస్టైనింగ్ కాదు అది. 48 లక్షల దాకా ఇంచుమించు ఖర్చు అయింది. ఎప్పటికీ కావట్లేదు, అదొక కారణం. అదొకటే కారణం కాదు. అయినా నేను సిద్ధపడి, ఇప్పుడు ఆ రోజుల్లో నాకు అంత ఎక్కువ డబ్బులు లేవు, అయినా పెట్టాను. ఇప్పుడు పెట్టగలిగిన స్థితి ఉంది, కానీ దాన్ని నడపగలిగినటువంటి ఎంతూజియాజం అన్నటువంటి వాళ్ళు ఎంబీఎస్ ప్రసాద్, నాలాగే వయసు అయిపోయింది, దానికి బాగా ఆయువు పట్ల లాంటి వాడు ఎంబీఎస్ ప్రసాద్, ఆయన బాగా నిర్వహించాడు. రాజా బోడంత కంటెంట్ ఉండింది ఆయన దగ్గర, ఆయన ఇచ్చాడు. రాజాకి ఎంబీఎస్ ప్రసాద్కి భావ సారూప్యత లేదు. కొంత ఘర్షణలోనే నా కోసంగా ఇద్దరు ఒకరినొకరు భరించారు. సరే, ఒక దశలో ఏ దశలో ఎంబీఎస్ ప్రసాద్కి ఆయన సర్దుకోలేకపోయాడు, అక్కడ తేడా వచ్చింది. ఈ అబ్బాయి రాజా గారు దాన్ని ఒక మార్వాడి కంపెనీకి అమ్మేయాలని చూశారు, మాకు చెప్పకుండా. మాకు నచ్చలేదు అది. ఇప్పుడు మా పేరుతో ఉన్నటువంటి పత్రిక వాళ్ళ అభిరుచుల మేరకు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుతారో తెలియదు. ఇంత సాహిత్య విలువలు ఉంటాయో లేదో తెలియదు. ఇలాంటి కంటెంట్ కాకుండా ఇంకే రకం కంటెంట్ పెడతారో తెలియదు. తెలియకుండా ఎవరికంటే వాళ్ళకి దత్తత ఇవ్వం కదా మన పిల్లల్ని. సంప్రదాయం ఆ సందర్భం ఉండాలి కదా, సదాచారం ఉంటే ఇస్తాం. ఇక మనం నడపలేమని చెప్పి క్లోజ్ చేసాం. ఎప్పుడైతే ఆ అబ్బాయి రాజా దీన్ని ఒక మార్వాడీలకి అప్పచెప్పాలని ఆలోచన చేశాడని మాకు తెలిసిందో ఫుల్ స్టాప్ పెట్టేసాం. ఇప్పుడు ఆ పత్రిక ఆగినప్పటికీ కూడా హాసం ప్రచురణలు కొనసాగిస్తున్నారు కదా మీరు? హాసం ప్రచురణలు చేస్తున్నారు కదా? చేస్తున్నాం. హాసం పక్షపత్రిక లేదు కానీ పుస్తకాలు వేస్తూనే ఉన్నాం హాసం తరఫున. తర్వాత మనిషి ఆనందంగా ఉండటానికి, శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి మీరు చెప్తుంటారు మామూలుగా, ఇలా ఉంటే మీరు 100 ఏళ్ళు జీవించవచ్చు, హాయిగా ఉండొచ్చు అంటారు కదా. అవి మీరు చెప్పే సూత్రాలు ఏంటి సార్, ఆరోగ్య సూత్రాలు? శరీరానికి వ్యాయామం అవసరం అండి. ఈ శరీరం పెంచి పోషించుకోవడానికి ఆహారం ఎంత అవసరమో, ఆహారం లోపల మన శరీరంగా మారిపోవడానికి తగిన పరిశ్రమ ఉండాలి. పరిశ్రమ లేకపోతే పనిచేయదు. మీకు ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, వాడకపోతే అది అట్రిషన్, పాడైపోతుంది, రెస్ట్ పట్టిపోతుంది. టూ మచ్ ఆఫ్ రెస్ట్ విల్ గివ్ యూ రస్టింగ్. శరీరానికి వ్యాయామం, బుద్ధికి మేధస్సు కావాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, రాయడము చదవడము ఎదురు, బుద్ధికి మేధస్సు కావాలి. మనసుకు ప్రశాంతత, ధ్యానం చేసుకోవాలి తప్పనిసరిగా. ఆహ్లాదం కావాలంటే కళల పట్ల మక్కువ పెంచుకోవాలి. ఒక సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము, ఒక నాటకము, నృత్యము, ఏదో ఒకటి. అన్నిటికన్నా పరమానందం పొందగలిగేది ఒక సేవ చేస్తేనే వస్తుంది. అది అల్టిమేట్. ఆహ్లాదం వేరు, సంతోషం వేరు. ఆహ్లాదం అనేది మనసు ప్రఫుల్లంగా ఉంటుంది. యు ఆర్ ఎన్ ఫ్లోటింగ్ దిస్ వన్. అది ఎప్పుడంటే మీరు కళల పట్ల మక్కువ పెంచుకుంటే. ఒక మంచి చిత్రం చూశారు, మంచి చిత్తరువు చూశారు, మంచి పాట విన్నారు, మనసు ఆహ్లాదం ఉంటుంది. కానీ మీకు నిజమైన సంతోషం, ఫుల్ సాటిస్ఫాక్షన్, ఇవాళ ఆ సేవ చేసి వచ్చాను, నేను ఇవాళ 250 మందికి భోజనం పెట్టి వచ్చాను, లేదా 350 మంది స్టూడెంట్స్కి నేను స్కాలర్షిప్స్ ఇచ్చాను, నేను 5 మందిని అమెరికా పంపించగలిగాను. మరి చదువుకోవడానికి, ఊరికి అమెరికా చూసడానికి కాదు.
ఇట్లాంటి సేవ చేసినప్పుడు వచ్చే సంతోషం ఆనందం అల్టిమేట్ అది. సో ఒక్కొక్క వాటిని ఏమనాలి, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే శరీరానికైతే వ్యాయామం కావాల్సిందే, బుద్ధికి మేధస్సు కావాల్సిందే, మనసుకు ప్రశాంతత ధ్యానం కావాల్సిందే, హృదయానికి ఆహ్లాదం కావాల్సిందే, ఓవరాల్గా మనిషికి సేవా నిరతి వల్ల వచ్చే ఆనందం కావాలి. అప్పుడు మనిషి సంపూర్ణంగా జీవించినట్టు, పరిపూర్ణంగా జీవించినట్టు, ఏ రోగాలు లేకుండా జీవించి వెళ్ళిపోతున్నట్టు. రోగం లేకుండా వెళ్ళిపోవడమే మోక్షం. మోక్షానికి నా డెఫినేషన్ అదే, ఏ రోగం లేకుండా శరీరాన్ని అనాయాస మరణం, వినాదైన్యన జీవనం. మీరు ఏ స్టేటప్ ఇదిలో మీరు ఆనందంగా ఉన్నారా, ఎలా చెప్పాలి? నేను చాలా వరకు ఉన్నాను కానీ సంపూర్ణంగా లేనండి. వాస్తవం చెప్పాలి, ఎవరం కూడా మనందరం సాధకులమే. సాధించిన తర్వాత మనం అటైన్ చేసినట్లు లెక్క. ఈ వీఆర్ ప్రజెంట్ కంటిన్యూస్. మనం ఆ ప్రయాణంలో ఉన్నాం, అట్లీస్ట్ దారి తప్పలేదు, ఆ దారిలో ఉన్నాను. అటైన్ చేసావా లేదా అంటే చాలా ప్రయాణం ఇంకా ఉన్నట్టుంది. నా దృష్టిలో వాటిని అధిగమించాలంటారండి, కనీసంలో కనీసం మీకు కోపం అనేది పోయి ఉండాలి మీ తత్వంలోంచి, మీ శరీరంలోంచి. నాకు ఇంకా అప్పుడప్పుడు వస్తుంది కోపం. దాని అర్థం ఏంటంటే ఇండికేటర్ అది, నాయన నువ్వు ఇంకా పరిపూర్ణుడు కాలేదురా అని. మిగతా ఇది జయించినట్టున్నాను. నేను ఎవరిని పగబెట్టుకోలేదు, క్షమించాను చాలామందిని. ఎవరికైనా ఎవరి పట్ల దయతోనే ఉన్నాను. ఏ విషయానికైనా స్పందిస్తున్నాను మానవతా హృదయంతో. కానీ కోపం ఎప్పుడు లేదంటే తాటా కోపంలాగా వస్తుంది, అది కూడా రాకూడదట. అందువల్ల నేను సాధకుడుగానే ఉన్నాను. సాధకుడుగా ఎంతకాలం ఉంటానో, ఆ బాధలో ఎంతకాలం ఉంటానో తెలియదు. కోపాన్ని కొంతవరకు జయించారా? చాలా వరకు జయించాను, కానీ ఉంది, ఇంకా వస్తుంది. పూర్తిగా అనేది అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు కోపం కంటిన్యూస్గా ఉంటే క్రోధంగా మారుతుంది. అవును, క్రోధం లేదు ఇప్పుడు, క్రోధం ఎలిమినేట్ చేశాను. కోపం వస్తుంది, తాటాకు మంటలాగా వస్తుంది, సుప్పని వస్తుంది. ఇంట్లో పెళ్ళి బయట వాళ్ళ మీద ఎప్పుడు కోపపడు, షార్ట్ టెంపర్ ఏంటి ఇంట్లో వాళ్ళ మీద వస్తుంది. మళ్ళీ టక్కన గుర్తు తెచ్చుకొని చా అని చెప్పిన పరిహారం. ఇప్పటికీ మీరు ఇంత జీవితాన్ని చూశారు, ఎంతమంది వ్యక్తులను చూశారు, అన్ని ఆటుపోటాన్ని చూశారు, పుస్తకాలు చదివారు, జ్ఞానాన్ని పొందారు. ఎలా ఉంటే మనిషి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడో మీరు తెలుసుకున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ మీరు ఇంకా సంఘర్షణ గురవుతుంటారా? సాధకుడుగానే మిగిలిపోయాను కదా అని బాధ. సంఘర్షణే కదా ఇది. ఇంకా ఏమిటి కోపం, ఎందుకు ఇంత దూరం ఆలోచించి జాగ్రత్త పడుతున్నాను, ఎందుకు రావాలి కోపం అని పెద్ద బాధ. మిమ్మల్ని కదిలించినవి, మిమ్మల్ని మార్గదర్శనం చేసినవి, మీ మీద గొప్పగా ప్రభావితం చేసినవి పుస్తకాలు, ది బెస్ట్ బుక్స్ ఏంటి సార్? విరాట్, ది గ్రేటెస్ట్ బుక్ ఆఫ్ మై లైఫ్. 38 పేజీల అతి చిన్న పెద్ద బాల శిక్ష వంటి పుస్తకం అది. అది చదివిన తర్వాత ఒక రకంగా నేను ఘనీభవించిపోయాను. ఒక సంవత్సరం పాటు నన్ను నేను తీవ్రంగా విమర్శించుకున్నాను. ఎవరి దౌర్భాగ్యుడా నువ్వు ఇదే అని చెప్పానని. జడ్జిమెంట్, ప్రతి ఒక్కరి గురించి జడ్జిమెంట్ చేయడం చాలా తప్పు. దాంట్లో నేర్చుకుంది, అది చాలా ప్రభావితం చేసిందని. దిగులు పడ్డాను ఆ పుస్తకం చదివిన తర్వాత, నేను ఎన్నిసార్లు తప్పులు చేశానని. దాని నుంచి బయటపడ్డాను. ఇప్పుడు ఎవరి మీద జడ్జిమెంట్ చేయను, ఒక అవగాహన వస్తే అవగాహనగానే పెట్టుకుంటాను, ఆ సందర్భాన్ని సంగంచి పెట్టుకుంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు 11 గంటలకు వస్తున్నారు, 11:30కు వచ్చారనుకోండి, రాలేదు, మీరు కరెక్ట్గా ముందుగానే వచ్చారు. మీరు 11:30కు వచ్చారనుకోండి, లేకపోతే మా ఇంట్లో పని అబ్బాయి ఏదో, వీడు ఎప్పుడు ఇంతేనండి అంటాను. అది జడ్జిమెంట్ పాస్ చేయడం. ఎప్పుడు ఇంతేనా కాదు కదా, ఎప్పుడు ఇంతేనా అనేటువంటి ధైర్యం నీకు ఎవడిచ్చాడు, అధికారం ఎవడిచ్చాడు? మనం చేసిన తప్పులంతా అవే. ఎవడో మనకు మోసం వాడు అంటాడు, వాడు ఎప్పుడు ఇంతేలేండి వాడు నాకు తెలుసు. ఏమి తెలుసు? ఒక సందర్భంలో, ఒక సన్నివేశంలో, ఒక మాటలో వాడన్న మాట పట్టుకొని వాడంతే నిర్ణయిస్తాం, మనం నిర్ణయించాం. అది అనూచారంగా వస్తున్నటువంటి అలవాటు. నేనే చేస్తాను, మీరు చేస్తారు, అందరూ చేస్తారు. విరాట్లో ఆ జడ్జిమెంట్ వద్దని అన్నాడు. అంటే ఏ వ్యక్తి పట్ల కూడా తొందరగా అది మంచి అభిప్రాయమైనా చెడు అభిప్రాయమైనా వెంటనే రావద్దనే. చెడు గురించి చెప్పాడా, మంచి గురించి కూడా చెప్పాడా? ఏదైనా కానీ ఒక అభిప్రాయానికి, ఒక సందర్భాన్ని బట్టి ఒక మనిషిని జడ్జి చేయొద్దు, మంచివాడిని నిర్ణయించవద్దు. ఎట్లా చెప్తావు? మంచి ఈ సందర్భానికి మంచే, ఇంకో సందర్భానికి చెడ్డ కావచ్చు, జనరలైజ్ చేయొద్దు. ముఖ్యంగా నీ తీసుకునే నిర్ణయం మీద వాడి జీవితం ఆధారపడినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఆయన జడ్జి. అవును, జడ్జిగా ఉండి వాడు తప్పు చేస్తే వాడికి ఖైదేస్తాడు, కొడత కొట్టిస్తాడు. నేను చేయని తప్పుకున్నాను కొట్టించావు అని చెప్పని వాడు గొడవ పెడతాడు.
నువ్వు ఈ శిక్ష అనుభవిస్తే నీకు తెలుస్తుంది అంటాడు. తను పోయి శిక్ష అనుభవిస్తాడు. అప్పుడు ఆయనలో మార్పు వస్తుంది. మనం ఇప్పుడు చేసామా పని చేయలేదు, కానీ ప్రతి ఒక్కరి మీద జడ్జిమెంట్ పాస్ చేస్తాం, తప్పది, జడ్జిమెంట్ చేయకూడదు. ఇంకొక పుస్తకం ఏది సార్ అన్నారు? రెండో పుస్తకమా? నాకు అదొకటి నచ్చింది, కురియన్. నా జీవితానికి చాలా సమాంతరంగా వచ్చింది. నాకు ఉంది ఒక కళ అని, ఐ టు హ్యావ్ ఎ డ్రీమ్ అని. పాలవెల్లువ తెలుసుగా మీకు కురియన్? అవును, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన రాసిన పుస్తకం బాగా నచ్చింది నాకు. అంటే ఆయన నాలాగే కష్టపడ్డాడు, కాకపోతే ఆయనకు మంచి సపోర్ట్, రాజకీయ సపోర్టు. జగజ్జీవన్ రామ్ ఆయన కొంచెం బెదిరిస్తే ఇందిరాగాంధీ సపోర్ట్ వచ్చింది. నీకు మంత్రి పదవి కావాలా, ఆయన ఇబ్బంది పెట్టడం మానేస్తావని అడిగింది. మీరు చెప్పినట్టు ఇంటానమ్మని జగజ్జీవన్ రామ్ లైన్లో పడ్డాడు. అంటే అంత పెద్ద జగజ్జీవన్ రామ్ ఇవాళ మనకు ఎక్కడ చూసినా ఆయన దండలు వేస్తుంటారు. ఆయన కూడా ఆయన ఏడిపించిన వాడే. ఏడిపించినప్పుడు ఇందిరాగాంధీ కంట్రోల్ చేసింది. ఆయన పడ్డ కష్టాలు నేను పడ్డాను. నాకు పొలిటికల్ సపోర్ట్ లేదు, ఆయన పొలిటికల్ సపోర్ట్ ఉండింది. అది నేను దాంట్లో ఊహించుకున్న ఆ పాత్రని. నేను పడ్డ కష్టాలను పడ్డాడు, నేను ఒక్కడే కాదు, నాలాగా కష్టపడ్డాడు చాలామంది ఉన్నారు, తృప్తి పడ్డాను. అసూయను జయించారా? ఉంది అసలు మీకు? లేదు, నాకు లేదు, లేదు అసూయ లేదు. కోపం అయితే ఉంది. ఆ కోపం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. దీర్ఘకాలంగా అయితే లేదు, క్రోధంగా లేదు. అంటే మామూలుగా కోపాలు రెండు రకాలు, దీర్ఘ కోపము, షార్ట్ టెంపర్ అంటే. దీర్ఘ కోపమే క్రోధం. అదే మీది మామూలుగా ఏది జెనెటిక్గా షార్ట్ టెంపరా? షార్ట్ టెంపర్. నాకు కోపం వస్తే కనీసం ఒక అరగంట గంట ఉంటుంది, తర్వాత పోతుంది. షార్ట్ టెంపర్ మంచివాడి లక్షణం అని అంటుంటారు కదా. మంచిదేం కాదండి, అది మంచివాడి లక్షణం అంటుంటారు. షార్ట్ టెంపర్ అనేది మంచివాడి లక్షణము అంటారు. లేదు, అది మంచివాడి లక్షణం అని కాదు, అది ఒక ఇండికేటర్ దట్ ఈ స్టిల్ అలైవ్ అని, లేదా ఈ స్టిల్ రెస్పాండింగ్ అని. కానీ అది ఉండకూడదు. కోపం అనేది నటించాలి, కోపం ఉండకూడదు. కోపం నటించాలి, కోపంతోనే కొన్ని పనులు అవుతాయి. కోపంలాగా పాము కొరవకూడదు, పాము బుసగొట్ట. అంతే, పాము కరిస్తే ఎట్లా? పాము బుసగొట్టచ్చు. కోపాన్ని కూడా నటించాలి అంతే. మన ఐరాన్ పడకూడదు. కోపం నటించండి, మీ ఆరోగ్యం బాగుంటుంది, అదే అవతల వాడికి వాళ్ళ మెసేజ్ వెళ్తుంది, వాడు చేస్తాడు, పని అయిపోతుంది. మనం నటించాం కాబట్టి వాడిని దగ్గరికి తీసుకుంటాము, కానీ దూరం పెట్టాం. అదే నిజంగా కోపం వచ్చింది అనుకోండి, దగ్గర తీసుకోలేరు మీరు, అవునా? అదే అంతే కదా. ఇక్కడ దూరం అయిపోతే దూరం అయిపోయినట్టే కదా. తర్వాత మీరు అక్కడ నుంచి జనారణ్యం నుంచి దూరంగా ఈ వనారణ్యానికి వచ్చారని అని చెబుతుంటారు మీరు. వనం ఎందుకైంది స్వామి? హాయ్ అయిన పూల తోట. అదే అన్నీ ఉన్నాయి, చెట్లు పూలు అన్నీ ఉన్నాయి చక్కగా. అరణ్యం అంటే అర్థం వేరు. అరణ్యం కాదు ఇది, వనం అంటే పూలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఇవన్నీ కలిపిందే కదా. అంతే. మీరు మామూలుగా మీ జీవన శైలి పొద్దు నుంచి రాదాకా మీరు ఎలా దీన్ని గడుపుతారు సార్? నేను సుమారుగా 4:30-4 మధ్యలో వేస్తాను. నిజానికి 4 గంటలకే నాకు మెలకు ఉంటుంది. పడక దిగడం 4:15, 4:20, 4:30 అట్లా. అంటే మంచం మీదనే కొంచెం ఏదో అనుకుంటాను, మంచి స్మృతులు, దేవుడి పేరో లేకపోతే అమ్మ పేరో నాన్న పేరో. తర్వాత స్నానం, కాలకృత్యాలు తీర్చుకోవడం, కింద దిగి వచ్చి దీపాలు పెడతాను. మా అమ్మ నాకు ఇచ్చిన డ్యూటీ, ఒక 6-7 దీపాలు ఉన్నాయి పెట్టాల్సినవి, పూజ గదిలోను బయట. అవి పెట్టి ధ్యానం కూర్చుంటాను ఒక 20-25 మినిట్స్. అన్ని రోజులు ధ్యానం కుదురుతుందని మాత్రం మిమ్మల్ని నమ్మించను, కుదరదు చాలా వరకు. ఒకసారి ఏదో గతంలో జరిగే విషయాలు గుర్తొస్తాయి, ఆ రోజు చేయాల్సిన పనులు గుర్తొస్తాయి. ఒకసారి మాత్రం ధ్యానం కుదురుతుంది. కుదిరినప్పుడు ఒక 20-22 మినిట్స్ నాకు తెలియదు. నెలలో ఎన్నిసార్లు కుదురుతుంది మీకు సంపూర్ణమైన ధ్యానం? అది లెక్క పెట్టలేదు, బహుశా ఎక్కువసార్లు కుదరదు. అది ఆ గ్యారంటీని అడిగారు. ఎక్కువసార్లు కుదరదు. కానీ ఒక విషయం ఉంది, సాధకుడిని కదా, ఐఎమ్ అలౌడ్. నేను కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, కారు నడుపుతూ ఉన్నాను. నేర్చుకున్నావా అంటే ఎట్లా? నేర్చుకుంటూ ఉన్నాను, నడుపుతూనే ఉన్నాను. రోజు అది నాకు రాదని వదిలేదు కదా. ముందే 20 నిమిషాలు కేటాయిస్తున్నారు ధ్యానమైన సబ్జెక్ట్కి. అంటే కేటాయించాను, సక్సెస్ అవుతున్నాను, కాలేదని దిగులు పట్టలేదు, అయిపోయారని చాలనుకోలేదు, కొనసాగిస్తున్నాను. ఆ ధ్యానం తర్వాత సాధకుడిగా కొనసాగుతున్నాను. దాని తర్వాత నడుస్తాను. ఇంతకుముందు 5 కిలోమీటర్లు నడిచేవాడిని. ఇటీవల కొంచెం నడువులో వార్ధక్యం, 75 ఏళ్ళు వచ్చినాయి కదా, 6 కిలోమీటర్ కాస్త తగ్గించి 2.5-3 కిలోమీటర్లు నడుస్తున్నాను. వచ్చి యోగా చేస్తాను, స్నానం చేసి యోగా చేస్తాను, రెండో స్నానం. యోగా చేసిన తర్వాత ఎక్సర్సైజ్ సైకిల్ ఉంది, వెయిట్స్ ఉన్నాయి, అవి చేస్తాను. తర్వాత మళ్ళీ ఇంకో హాఫ్ బాత్ చేసి భోజనం చేస్తాను. అప్పుడు దాకా ఏం టిఫిన్ కానీ ఏమి. ఎన్ని గంటలకు అయిపోతుంది మీ భోజనం? 10 గంటలకు 10:15 కల్లా అయిపోతుంది. అబ్బో. సంపూర్ణమైన ఆహారం,
తెలుగు భోజనం, ఫుల్ భోజనం, ఫుల్ మీల్. అంటే చాలా తక్కువ అన్నం, ఎక్కువ కూరలు. నేను వెజిటేరియన్ జరిగిపోద్ది. ఇప్పుడు మారారా మొదటి నుంచి వెజిటేరియన్? మధ్య మధ్యలో అప్పుడప్పుడు నాన్ వెజిటేరియన్ తిన్నాను. ఎందువల్లంటే రష్యా అట్ట వెళ్ళినప్పుడు అక్కడ ఉండేది కాదు. ఈ రోజుల్లో అన్నీ వచ్చినాయి. అక్కడ కూడా వెగాన్స్ ఉన్నాయి, వెజిటేరియన్ రెస్టారెంట్స్ వచ్చినాయి. ఒకప్పుడు కేవలం మొక్క తప్పితే వేరే లేదు. అటడుపు తిన్నాను. మాది నాన్ వెజిటేరియన్. కుక్క నుంచి మొక్కకు వచ్చారు ఇప్పుడు. మొక్క నుంచి మొక్కకు చాలా బాగుంది. మా నాన్ వెజిటేరియన్ కుటుంబం అయినా కూడా మా తల్లి వెజిటేరియన్. అవును, ఆవిడ ఒక చాలా స్పిరిచువల్ కదా. మా నాన్న ప్యూర్ నాన్ వెజిటేరియన్. నేను మధ్య మార్గం, కానీ మానేశాను. నేను తక్కువ తిన్నది. నా 75 ఏళ్ల వయసులో తిన్న వయసు చాలా తక్కువ. మేబీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు. ఎందుకంటే అమ్మాయి అయితే తక్కువ తినేది కాబట్టి ఇంకా ఎక్కువ ఆడ ఇది ప్రభావం ఉంటుంది. అమ్మ ప్రభావం కాదు, మా మేనమామ కూడా వెజిటేరియన్, మా అమ్మమ్మ వెజిటేరియన్. వాళ్ళ దగ్గర పెరిగాను కదా. అది బెటర్. అంత తల్లి వైపు అంతా వెజిటేరియన్ నడుస్తుంది కాదు. పెద్ద మేనమామ గారు ప్యూర్ నాన్ వెజిటేరియన్. నాన్నగారు ఇద్దరు పోటీ. సాహిత్యం సంగీతం ఆయన ఉన్నాడే. నాన్నగారికి పోటీ అంటున్నా. నాన్నగారికి పోటీ. సో 10 బాగల్లా అయిపోద్ది, భోజనం అయిపోద్ది. నాకు చాలామంది విజిటర్స్ వస్తారు. అన్నీ ఎక్కువ కోరికలే. నా పుస్తకం వేయండి, లేకపోతే మా సభకు రండి, లేకపోతే ఉంటాయి, చాలా ఉంటాయి. లిస్ట్. వేద పాఠశాల కడుతున్నాం, 2 రూములు వేయండి. పాఠశాల కడుతున్నాం, 4 టీచర్ పోస్టులు డబ్బు ఇవ్వండి, ఏదో ఉంటాయి. అటు ఒక 10-15 ఉంటాయి రోజు. అది అయిపోయిన తర్వాత 1 గంటకి నట్స్ కానీ లేకపోతే తింటాను అంతే. డ్రై ఫ్రూట్స్ నా ఒక్కసారి సీజన్ ఫ్రూట్ మా మామిడి పండు ఉంటే వదలను, తినేస్తాను. అది అన్ని పూటలు ఉండవు కదా. మేలో జూన్ సీజన్. సపోటాలు వచ్చినప్పుడు సపోటాలు తింటాను, బత్తాయిలు వచ్చినప్పుడు బత్తాయిలు తింటాను. సాయంకాలం 4:30-5 గంటలప్పుడు, అంటే ఈ లోపల మీటింగ్స్ ఉంటే బయట పోయి వస్తుంటాను. నేను చాలా వాటిలో డైరెక్టర్గా వాటిగా ఉన్నాను, అడ్వైజర్గా ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను, యూనివర్సిటీస్లో అయిపోతుంటాను. ప్రయాణాలు ఎక్కువ. మళ్ళీ సాయంకాలం 5 ఇంట్లో ఉంటే 5-5:30 అప్పుడు మళ్ళీ స్నానం చేసి అగ్ని కార్యం చేస్తాను. ఆ తర్వాత 6-6:15 కల్లా మళ్ళీ భోజనం. తెలుగు భోజనం కాదు, ఏదైనా ఈ మిల్లెట్స్ ద్వారా చేసినటువంటి దోశో, పెసరట్టో, ఒక ఇడ్లీయో, ఏదైనా 1 లేదా 2 మ్యాక్సిమం. అంతే, ఉపహారమే. 6:30 కల్లా అయిపోద్ది. ఇక అంతే. నా కాఫీ టీ అలవాట్లేదు. పోతే అప్పుడు సాయంకాలం ఏదైనా ఫోన్లు, ఇంట్లో ఉన్న మా ఆవిడ ఎప్పుడు కంప్లైంట్, నాతో మాట్లాడడం మానేస్తారు మీరు. ఆవిడతో మాట్లాడడం అంటే పోట్లాడమే, ఏదో విషయం పోట్లాడకూడదు అనుకున్నారు. తర్వాత నైట్ 9 కల్లా పడుకుంటాను. సంగీతం వింటాము ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? ఈ వీటిల మధ్యలో ఎప్పుడు వింటూనే ఉంటాను, వస్తూనే ఉంటుంది. నాకు ఇప్పుడు 4 గంటకే అలారం ఆటోమేటిక్గా మోగుతుంది. సుప్రభాతం నేను చేయించుకున్న తెల్లవారుజామున వెంకటేశ్వర సుప్రభాతం 5:15 దాకా మా ఆవిడ లేదు కాబట్టి 5:30 దాకా ఆవిడకి విష్ణు సహస్రం 5:30కి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది, ఇల్లంతా వస్తుంది. మళ్ళీ సాయంకాలం 5 గంటలప్పుడు లలితా సహస్రం పెడతాం 5 నుంచి 6 దాకా. 6:30 నుంచి మళ్ళీ విష్ణు సహస్రం. ఇన్ని ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. అంటే మధ్యాహ్నం పూట విశ్రాంతి ఏమి ఉండదా? విశ్రాంతి నేను పడుకోను, చదువుతూ ఉంటాను, రాస్తుంటాను. నాకు అనేక పుస్తకాలకు ముందు మాట రాయాల్సిన సందర్భాలు, అనేక పుస్తకాలకు రివ్యూలు రాయాలి. తర్వాత నాకు ప్రింట్ చేయమని వచ్చిన పుస్తకాలు చదువుతాను, అవి నచ్చకపోతే వద్దంటాను. ఇట్లాంటివన్నీ ఉంటాయి. రోజు కార్యక్రమం ఉంటుంది. సో అర్లీ టు బెడ్ అండ్ అర్లీ టు రైజ్ మీ సిద్ధాంతం. సో మీ ఆరోగ్య రహస్యము, మీ సైకిల్ కూడా ఇదే. ఇంతేనండి. ఎక్కువ ప్రయాణాలు లేనప్పుడు ఇదే. మీరు చేయాల్సిన బృహత్ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? చేయవలసినవి. పిల్లల్లో మార్పు తీసుకురావాలని నా కోరిక. సరస్వతి శిశు మందిర్ స్కూల్స్ లాంటివి ఒక 100 పిల్లలకి బాలల సాహిత్యం వైపు మళ్ళించి వాళ్ళ చేత సృజనాత్మక శక్తి పెంచి వాళ్ళు కూడా రాయగలరు, వాళ్ళ అభివ్యక్తిని పెంచాలి నా కోరిక. అదొక మంచి ప్రణాళిక పెట్టుకున్నాం. అంటే త్వరలో స్థాపిస్తారు? అవి ఉంది ఆల్రెడీ. తెలంగాణ శాస్త్ర పరిషత్తు చెన్నై గారు, శివారెడ్డి గారి సహాయంతో చేస్తున్నారు. దానికి ఒక బడ్జెట్ పెట్టుకున్నాను. ₹1 కోటి వెచ్చించి రాసే పిల్లలు పెంచాలి. ఇయర్లీ 1 crore పెట్టారు దానికి? లేదు, మొత్తం ₹1 కోటి పెట్టాను. ఓకే. ఇయర్లీ అంత ఇప్పుడు కేవలం ప్రస్తుతం 5 లక్షలు పడుతుంది సరస్వతి పరిషత్కి. పుస్తకాలు వేయడానికి వాళ్ళు 10 లక్షలు పెట్టుకున్నాం, 15 లక్షలు సంవత్సరానికి. ఇది కాక ₹1 కోటి దాకా మూలధనంగా పెట్టి ఎవరికైనా ఇచ్చేస్తాను. అది ఇప్పుడు చేయాలనుకున్నప్పుడు. ఇప్పుడు సంవత్సరానికి 10-15 లక్షలు ఖర్చు అటు 4-5 ఏళ్ళు పెట్టి చివరిన నాకు అయిపోయింది కదా వయసు. ₹1 కోటి
ఒక కార్పస్ ఫండ్కి ఇస్తారు, ఎవరన్నా దాని మీద చేయొచ్చు. అంటే ఈ సంగీత సాహిత్యాలు ఆధ్యాత్మికతతో చదువు రీడింగ్ అండ్ రైటింగ్ హ్యాబిట్స్తో పాటు